హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్. మొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఏలియా పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడే సమయం సందర్భం, టైం వేస్ట్ చేయకుండా వాక్యాలకు వెళ్ళిపోదాం. నిన్నటి దినం నా పరిశుద్ధాత్మడు చాలా జయకరంగా అద్భుతంగా జరిగించారు. నేను యూట్యూబ్లో చూశాను. దేవుని ఆత్మ ఎంత బలంగా కదిలిందో, ఎంత బలంగా తన ప్రజల్ని తాను దర్శించుకున్నాడో నిన్నటి దినమున నాకు సంతోషం వేసింది. యూట్యూబ్లో ఆ ప్రసంగం విని కానీ ఆరాధన చూసి కానీ ఈ పూట కూడా మరింత రెట్టింపైన ఆత్మ చేత దేవుడు వాక్యం వింటున్న మీతో మిమ్మల్ని రేపి మిమ్మల్ని రెచ్చగొట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని చివరి వరకు కొనసాగించే కృపను ప్రభు అనుగ్రహించును గాక. ఈ పూట ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు శ్రద్ధగా స్పష్టంగా చదవగా విందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చక్కగా శ్రద్ధగా చదవటానికి ప్రయత్నించాలి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపస్యంలో చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. నిలిచి బిగ్గరగా ఇట్లా అన్నాడు. ఏమని? యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు కదా, ఇది మీకు తెలియదు కదా, చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. రొద్దుబొడిచి జామీన కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది. ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను. కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులకు కలలు కందురు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతూ ఉండడం మనం గమనిస్తా ఉన్నాం. అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? అక్కడ మీకు అర్థమైందండి? అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అపోస్తలుడైన పేతురయ్య పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడుతున్నాడు. వారితో యూదయ ప్రజలతో యెరూషలేము కాపురస్తులతో అంటాడు, మీరు అనుకున్నట్లుగా ఇది తెల్లవారుజామున ఎవడన్నా మందు తాగుతాడా? ఎవడైనా మత్తు ద్రాక్ష రసం తాగుతాడా? ఎందుకని మీరు ఇలా మాట్లాడుతున్నారు? యోవేలు ప్రవక్త ద్వారా మీరు వెళ్ళలేదా? అంచె దినములందు దేవుని ఆత్మ ప్రతి శరీరస్తుడు పొందుకుంటాడని, ప్రతి తల మీదకి దేవుని ఆత్మ వస్తుందని, మనకు ప్రవచనం ఉంది కదా, మనకి దర్శనాలు ఉన్నాయి కదా, మనకి వాగ్దానాలు ఉన్నాయి కదా అని అపోస్తలుడైన పేతురయ్య యూదయ ప్రజలతో యెరూషలేము కాపురస్తులతో మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక నూతనమైన సరికొత్తైనటువంటి కోణం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆ మాటలు మనం అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారం మనం బ్రతుకుదుము గాక. మీరు గమనించుంటారు, పరిశుద్ధాత్మ వలన సాక్ష్యం చెప్తా ఉంటారండి. పరిశుద్ధాత్ముడు మాకు సహాయం చేశాడు అని మైకిచ్చితే సాక్ష్యం చెబుతారు. పరిశుద్ధాత్మ సహాయం వల్ల మేము ఈ కార్యం చూసాం, పరిశుద్ధాత్మ సహాయం వల్ల లేదంటే మేము ఇలాగా బాగుపడ్డాం, దీవించబడ్డాం అని సాక్ష్యాలు మేము వింటాం. లేదంటే పరిశుద్ధాత్మ సహాయం వల్ల ప్రసంగం చెప్తా ఉంటారు. దాంట్లో నేను మెయిన్ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రసంగం చేయడం, పరిశుద్ధాత్మ సహాయంతో సాక్ష్యం చెప్పడం, ఇవన్నీ కామనే. కానీ అసలు పరిశుద్ధాత్మ గురించే మాట్లాడడం ఈ రోజున మెయిన్ సబ్జెక్ట్ గా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం ఎవరి గురించి మాట్లాడాలా? పొద్దుగూకులు మాట్లాడాల్సి వస్తే పొద్దుగూకులు ఏ టాపిక్ గురించి మాట్లాడాలా, ఏ స్టోరీ గురించి మాట్లాడాలా, ఏ వ్యక్తి గురించి మాట్లాడాలా, అసలు ఎవరి గురించి ఎక్కువగా మన వ్యక్తిగత జీవితంలో డిస్కస్ చేయాలంటే పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేవాడు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో లేరండి. పరిశుద్ధాత్మను బట్టి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, పరిశుద్ధాత్మను బట్టి ప్రసంగం చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ గురించే మాట్లాడేవాళ్ళు లేరండి. పరిశుద్ధాత్మనే మెయిన్ గా చేసుకుని మాట్లాడేవాళ్ళు లేరండి. పరిశుద్ధాత్మనే సపోర్ట్ గా చేసుకుని మాట్లాడేవాళ్ళు లేరండి. ఈ రోజున పేతురయ్య పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్కడ యూదా ప్రజలతోనూ అక్కడ యెరూషలేము కాపురస్తులతోనూ నీకేమైనా మతిపోయిందా? మేమేమి తాగలేదు పొద్దున. ఎవడరా బాబు తాగేది? ఎవడు తాగుతాడు పొద్దున? ఎంత తాగుపోతాడు? పొద్దునే తాగుతాడా? మీరు తాగిన మాటలు కాదవి.
యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం ఇక్కడ నెరవేరుతా ఉంది. దేవుడు ఇదిగో మాకు చెప్పిన వాగ్దానం ఇక్కడ నెరవేరుతా ఉంది. నా వలన మీరు వినిన వాగ్దానం అది నెరవేర్చబడినట్లుగా మీరు యెరూషలేము నుంచి కదలొద్దని ప్రభు మాట్లాడారు. ఈ వాగ్దానం నెరవేర్పు కాలం, ఈ వాగ్దానం నెరవేరుతుంది. అదిగో ఆ యొక్క యోవేలు ప్రవచించిన ప్రవచనం ఇదిగో మా తలల మీద ఉంది, మా నోటిలో ఉంది. అదిగో ప్రభు ప్రవచించి ప్రభు వాగ్దానం చెందినటువంటి అదిగో పరిశుద్ధాత్ముడు మా మీదకి వచ్చాడు. అందుకే మేము శక్తిని అందుతున్నాం, అందుకే మేము అన్ని భాషలో మాట్లాడుతున్నామని పేతురయ్య పరిశుద్ధాత్మ గురించి అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా మన వ్యక్తిగత జీవితంలో ఎవరి గురించి చెప్తాం, ఎవరికైనా చెప్పాలంటే యేసు ప్రభు గురించి మ్యాండేటరీగా చెప్తా ఉంటాం. ప్రభుని నమ్ముకునండి, మీరు ప్రభులోకి రండి, మీరు మా చర్చికి రండి, ప్రభు మంచోడండి, ప్రభు ప్రేమ కలిగిన కొత్తగా యేసు గురించి మాట్లాడతాం. అక్కడే ఆగిపోద్ది మన లైఫ్ అండి. సువార్త దగ్గరే మన లైఫ్ ఆగిపోకూడదు, పరిశుద్ధాత్మ దగ్గర దాకా రావాలండి. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. యేసు ఏం చెప్పాడు? ఆయన వెళ్తా ఒక మంచి స్టేట్మెంట్ చెప్పాడు. 500 మంది అక్కడ ఉన్నారు, ఆయన ఆరోహణ వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు మంచి స్టేట్మెంట్ చెప్పాడు. నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళిపోతాను, నాకంటే ప్రయోజనము కలగజేసేటువంటి ఆదరణకర్తకి దిగి వస్తాడు. ఆయన నాకంటే నీకు ఎక్కువ ప్రయోజనం చేస్తాడు, ఎక్కువ మేలు చేస్తాడు, ఎక్కువ అభివృద్ధి చేస్తాడు అని ఆయన నోటికి ఆయనే చెప్పాడు యేసు ప్రభు. ఎక్కువగా మేలు చేసేవాడి గురించి మాట్లాడడం, ఎక్కువగా ప్రయోజనం తెచ్చిపెట్టేవాడి గురించి మాట్లాడడం, అతని గురించి ఆలోచించడం, అతనిలో ఉండిపోమా. యేసు ప్రభువే చెప్పాడు, తప్పే ఉంది. మీరు నా కోసం ఏడవమాకండ్రా, నేను లేనని, నేను నా జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని నా కోసం ఏడవద్దు. నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తివంతుడు మిమ్మల్ని కన్నికలుగా ఒకే ఒక పావురంగా బండ సందులో ఎదురు పావురాలుగా చేసి నా తండ్రి వద్దకు తీసుకొచ్చి ఒక అభిషక్తుని పంపిస్తున్నాను కిందకు, ఒక మంచి వ్యక్తిని పంపిస్తున్నాను కిందకు ప్రభు వెళ్ళిపోయాడు. ఈ రోజు నా వ్యక్తి గురించి మాట్లాడడానికి, ఈ రోజు నా వ్యక్తి గురించి డిస్కస్ చేయడానికి, ఆ వ్యక్తి గురించి ఈ రోజు నా వ్యక్తిలో ఉండిపోవడానికి, ఆ వ్యక్తి గురించి ధ్యానం చేయడానికి జనాలు ఎక్కువగా టైం పెట్టట్లేదు. అసలు ఇది అనవసరం అన్నట్లుగా బ్రతుకుతా ఉన్నారండి. యేసయ్య గురించి చెప్తారు, ఎవరైనా చెప్తారు. యేసు ప్రభు గురించి ఎవరైనా చెప్తారు, మనమే కాదండి. ఈ రోజున మనము పరిశుద్ధాత్మ గురించి మాట్లాడే స్థితిలోకి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యాహ్నం మనం పరిశుద్ధాత్మ దేవుడు గురించి మాట్లాడే భక్తిని మనం చేయాలండి. యేసు గురించి మాట్లాడే భక్తిలోనే మనం ఉండిపోతున్నాం. ఇది ఏ భక్తి తెలుసండి? ఎల్కేజీ యూకేజీ పిల్లల భక్తి అండి. మా ప్రభుని నమ్ముకోండి, మా దేవుని తెలుసుకోండి, మా యేసయ్య క్షమించేవాడు, ఆయన ప్రేమ కలిగి, ఇది ఎల్కేజీ యూకేజీ భక్తి అండి. ఇది పెంతెకోస్తు చర్చ్ అండి, ఇది అపోస్తుల బోధ అండి. ఇక్కడ అన్ని కూడా అండి హై రేంజ్ లో ఉంటాయండి. ఎప్పుడు లోలో ఉండదండి, భక్తి కూడా లోతుల్లోకి వెళ్ళిపోద్దండి. ఎప్పుడు భక్తి, ఎప్పుడు ఉపదేశం అంతా లోతుల్లోకి వెళ్ళిపోద్ది. పైన అయ్యగారు కూడా చెప్పరు, నేను చాలా ప్రసంగాలు వింటాను ఆయనవి, ఎప్పుడు ఆయన పైన చెప్పి ముగించిన ప్రసంగం లేదు. మనిషి ఎంత లోతు వరకు వస్తే అంత లోతు వరకు తీసుకెళ్లే కెపాసిటీ దేవుడు మీ దైవజనుడికి ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున యేసు గురించే మాట్లాడే దగ్గర ఆగిపోవద్దంటే, యేసు గురించి మాట్లాడొద్దని అంటే తప్పు నేను అలా అనట్లేదు. యేసు గురించి మాట్లాడుతూ అక్కడే ఆగిపోవాకండి. మీరు అక్కడే ఆగిపోతున్నారు, ఇంకా భక్తి ఉంది, ఇంకా నేను లోతులోకి తీసుకెళ్తాను, నాతో పాటు రండి అని ఈ రోజు మీకు ఉపదేశం చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడి గురించి మనం మాట్లాడగలగాలి, పరిశుద్ధాత్ముడి గురించి ఆలోచించగలగాలి, పరిశుద్ధాత్ముడి గురించి ప్రకటించగలగాలి. మన సబ్జెక్ట్ పెట్టుకుంటే పరిశుద్ధాత్ముడి గురించే మాట్లాడాలి, ముగించాలి. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే అనియా, ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడమంటాం, ఏం జరిగింది? అక్కడ అపోస్తలుడైనటువంటి పేతురయ్య పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే అక్కడ 3000 మంది బాప్తిజాలు పొందారండి. ఆయన మాట్లాడుతూ ఉన్నది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతా ఉంటే, ఆయన పరిశుద్ధాత్మ గురించి బోధిస్తా ఉంటే, ఆయన పరిశుద్ధాత్మ గురించి ప్రకటిస్తా ఉంటే 3000 మంది ఏమన్నారు తెలుసండి? ఆయన దగ్గరికి వచ్చి, మేము రక్షణ పొందాలంటే ఏం చేయమంటావు పేతురయ్య అన్నారు. ఆ వాక్యము, ఆ ఉపదేశము వారి మనసులో పొడుచుకుందంటండి, గుణపోలాగా పుచ్చుకుందంటండి గుండెలో. ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు, లెగిచి నిలబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సవలక్షణాలు చెప్తా ఉన్నాడు. ఇది ప్రవచనం రా బాబు, ఇది దేవుని వాగ్దానం రా, ఇది దర్శనం రా అని దేవుడు పేతురయ్య చెప్తా ఉంటే
3,000 మంది 6 మేఘాలుగా నేను బాప్తిజం పొందాలి, ఇప్పుడు మీరు నాకు బాప్తిజం ఇవ్వాలి, నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, అయ్యగారండి నాకు బాప్తిజం ఇవ్వండి, నాకు మారు మనసు వచ్చేసింది, నేను ప్రభు గురించి తెలుసుకున్నానని 3,000 మంది గుండెలు బాదుకొని ఆయన దగ్గర మోకరించి ఏడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3,000 మంది బాప్తిజాలు పొందడానికి ఆయన ఏం చేశాడు? 3,000 మంది బాప్తిజాలు పొందలేదు. చాలా మంది ఇప్పుడు బాప్తిజాలు తీసుకోవాలంటే బాప్తిజాలు ప్రసంగాలు చెప్తారు, బాప్తిజాలు ప్రసంగాలే చెప్తారు, నరకం గురించి చెప్తారు. ఆ నరకం ఎలాగుందో భయపెట్టేస్తారు ప్రజల్ని, 4 ఫోటోలు చూపించేస్తారు LED స్క్రీన్ లో. వీళ్ళేమో గడగడగడ ఒడిగిపోయి అది ఉద్రేకంతో భయంతో తీసేసుకుంటారు. ఇప్పుడు లేకుండా ఎంతమంది తీసుకుంటారు, చేతులు ఎత్తుందంటే ఎత్తిచేస్తారు. నేను చెప్పే వాక్యానికి భయానికి భయాందోళనకు గురి చేసేసి వాళ్ళని మభ్యపెట్టి భయానికి గురి చేసి అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి బాప్తిజాలు ఇచ్చే కుప్పలు తెప్పలు దైవజనులు ఉన్నారు. కానీ ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే మీరు చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనలోనికి వచ్చి మనల్ని ఒప్పింప చేస్తాడండి. ఎప్పుడు బలవంతమైన బాప్తిజాలు, బెదిరిపోయే బాప్తిజాలు, బెదరగొట్టే ప్రసంగాలను తీసుకునే బాప్తిజాలు ఎప్పటికీ నిలవవు, చల్లవండి. ఖచ్చితం ఈ మాట మాత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి మీరు వింటున్నారో, పరిశుద్ధాత్మ గురించి మీరు మాట్లాడుతున్నాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసిన ప్రతి తప్పు నీ నోటితో ఒప్పించి నీ కంట తడి పెట్టిస్తాడండి పరిశుద్ధాత్మ. నేను చేసిన తప్పు నన్ను క్షమించయ్యా, నేను చేసింది రాంగ్, నేను మాట్లాడింది రాంగ్, నేను నిలబడిన స్థలం రాంగ్, నేను వెళ్ళిన ఆ స్థలం రాంగ్, నేను మాట్లాడిన వ్యక్తులు రాంగ్ ప్రభా, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నానని ప్రార్థనలో కన్నీరు తెప్పిస్తాడు, పశ్చాత్తాపం తెప్పిస్తాడు, సిగ్గును తెప్పిస్తాడు, అవమానం తెప్పిస్తాడు, దైవ జనుడి దగ్గర తల ఎత్తి తిరగలేని పరిస్థితులకు తీసుకొస్తాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు పొందాలి బాప్తిజం అండి. సరైనది జ్ఞాపకం చేసుకున్న ప్రియ విషయం, దేవునితో మాట్లాడుతున్నాడు సూటిగా. అక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే బాప్తిజ కార్యక్రమాలు జరిగాయి. మనుషులు రక్షించబడుతున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, వారిని వారు ప్రభుత్వం సిలువేసేసుకుంటున్నారు. అయ్యా మీరు మాకు బాప్తిజం ఇవ్వండి. ఆయన ప్రసంగం చెప్పి, పేతురయ్య మీలో ఎంతమంది బాప్తిజం పొందబోతున్నారో చేయి చూపించండి అన్నాడా? మీరు కాముగా ఉంటే నిజంగా అన్నాడు అనుకుంటున్నాను నేను. అన్నాడా? ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉందా? సొలొమోను వీళ్ళెంతమంది బాప్తిజాలు పొందుతారు చేయి చూపించండి. ఈ వారం పొందేవాళ్ళు, వచ్చే వారం పొందేవాళ్ళు, ఈ నరాకకు పొందేవాళ్ళు. మేమంటే అని చెప్తాం. ఏం చేస్తామంటే బతులు ఆడుకుంటాం మేము. అమ్మ వాక్యం ఇదమ్మా, ఉపదేశం ఇదమ్మా. అసలు అపోజిట్ పేతురే ఏమీ మాట్లాడలేదు. ఆయన వాక్యం చెప్పాడు, 3,000 మంది ఆ సభకు వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. ఏంటో మీరు వెళ్ళట్లేదని పేతురే అంటే మాకు బాప్తిజం ఏమన్నా? ఒకడు ఏడు చేస్తున్నాడు, గుండెల మీద వేసుకుంటాడు. నేను చెప్పింది బాప్తిజం ప్రసంగం కాదు కదా, నేను చెప్పింది పరిశుద్ధాత్మ గురించి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే వాళ్ళ పాపాలని ఒప్పించేసాడు. వాళ్ళ పాపాలను ఒప్పించేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ గిర్ర 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 మైండ్లోకి వచ్చేస్తాయి. అయ్యగారు పరిశుద్ధాత్మ గురించి చెప్తే ఆయన చెప్పే సబ్జెక్ట్ వేరు, వీళ్ళ ఆలోచన వేరు. ఈ రెండింటికి ఎంత కనెక్షన్ ఉందో చూడండి. పరిశుద్ధాత్మ గురించి పేతురే మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగొచ్చేసి వాళ్ళ పాపాలన్నీ ఒప్పించేసి ప్రసంగం అయిపోగానే మీరు అయ్యగారి దగ్గర రక్షణ పొందండి, బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మలు చెప్పి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వారందరూ మారు మనసు పొందారండి, వారందరూ విడుదల పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్ముడు రావాలి, పశ్చాత్తాపం రావాలి, అప్పుడు బాప్తిజాలు జరగాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఒప్పింపు చేయకుండా బాప్తిజ కార్యక్రమం అది మంచిది కాదండి. బలవంతమైనవి, బెదిరింపుతో కూడినవి, ఇవన్నీ సరైనవి కాదు. నేను చెప్తున్న మాట ఏంటంటే అపోస్తలుడైన పేతురయ్య పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే అన్ని వేల బాప్తిస్మ కార్యక్రమాలు జరిగాయి. నా మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పింది బాప్తిజాల ప్రసంగం కాదు, ఆయన చెప్పింది నరకం గురించో పరలోకం గురించో కాదు, ఆయన చెప్పింది బాప్తిజాలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలని, బాప్తిజాల గురించి పర్టికులర్ గా చెప్పి వాక్యాలని ఎత్తికేసుకుని వాళ్ళని బెదరేసే ప్రసంగం ఆయన చేయలేదు. ఆయన లోన్లీగా ఆయన నోటికి వచ్చి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఒక ప్రవచనం అన్నాడు, పరిశుద్ధాత్మ ఒక వాగ్దానం అన్నాడు, అది తండ్రి వలన మనం పొందుకున్న వాగ్దానం అన్నాడు, యెరూషలేములో ఉంటే వాగ్దానాన్ని మనం అనుభవిస్తామని ఈ మాటలు మాట్లాడుతుంటే వారందరికీ మారు మనసు వచ్చేయటం ఇది చాలా అద్భుతం, అమోఘం. ప్రియదైవ జనం, చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. వాళ్ళు మాట్లాడిన మాట ఏంటి, వీళ్ళు చేస్తున్న పని ఏంటి, అంత శక్తి అంత ప్రభావం పరిశుద్ధాత్మ దేవుళ్ళో ఉంది అన్న సత్యాన్ని ఈ మధ్యాహ్నం నువ్వు నేను తెలుసుకోవాలి.
ఇంకా మీరు చూస్తే వారు మేడ గది మీద వారు అన్య భాషలో మాట్లాడుతూ ఉంటే కింద వీళ్ళందరూ వెళ్ళిపోయి యోధా ప్రజలు వెళ్ళిపోయి యెరూషలేము కాపరసులు వెళ్ళిపోయి ఏంట్రా తాగారా ఏంట్రా ఏంటి తూలిపోతున్నారు ఏంటి పొద్దున ఏంటి తాగుడేంటి అని అంటే ఈ పేతురు లేచి తప్పయ్యా అలా అనకూడదు, ఇది పరిశుద్ధాత్మ, ఇది ప్రవచనము, ఇది వాగ్దానము, ఇది దర్శనము, యేసు ప్రభు కూడా వెళ్ళిపోతే చెప్పాడు ఆదరణకర్తను పంపిస్తాడని, అదే ఇదని చెప్తున్నాడు ఎక్స్ప్లెనేషన్. ఒకసారి చూడండి 33లో. ఏ 33 ఏమండి? ఏ 33? 2:33. ఏ అధ్యాయం? అపోజ్ నన్ను అడగబాకండి. 33. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు. చూసారండి, ఆయన మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ గురించి. మీరు ఏది చూస్తున్నారో, మీరు వేది వింటున్నారో, అదిగో అక్కడ నుంచి వచ్చింది రా బాబు. ఇదేం కొత్త ఏం కాదు, ప్రభు చెప్పేశాడు చాలాసార్లు, చాలా సందర్భాల్లో ఉంది. అక్కడ నుంచి వచ్చింది, తండ్రి వద్ద నుంచి వచ్చింది. ఇది వాగ్దానం, ఇది ప్రవచనం, ఇది దర్శనం. ఇప్పటికిప్పుడు వచ్చేసింది కాదు, చొరబడిపోయింది కాదు, ఆశ్చర్యపోయేటట్లుగా మనుషులు నిగురు కట్టుకుపోయేటట్లుగా చేసేసింది కాదు. అది ప్రవచనం, అది వాగ్దానం, అది దర్శనం. మాకు తెలుసు ఇలా జరుగుతుందని ప్రభు చెప్పాడు, తండ్రి వాళ్ళు పొందుకుంటామని ఇవన్నీ చెప్పాడు. అక్కడ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ గురించి. 41 చదవండి ఒకసారి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. అదిగో అని చెప్పిన వాక్యం ఏంటండి? పరిశుద్ధాత్మ గురించి. పిచ్చికిపోయింది తెలుసా అండి. ఇప్పుడు మేము దైవజనులు ఉన్నారనుకోండి, బర్త్డేకి వెళ్తే ఏ ప్రసంగం చెబుతారు? బర్త్డే చెప్పాలి. చచ్చినోడు చెప్పి ఊరుకుంటారండి అక్కడ? ఊరుకోరండి. పెళ్ళికి వెళ్తే పెళ్ళిదే చెప్పాలండి. బర్త్డే ప్రసంగం అక్కడ చెప్పొచ్చండి? మాకు అట్లా తగలడిపోయింది. ఏది మాకు పరిశుద్ధాత్మ సహాయం వల్ల కొన్ని ఫంక్షన్స్, కొన్ని వాటికి మళ్ళీ మందిరంలో అవి రాని కొన్ని విషయాల్లో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. కానీ ఇక్కడ నేను ఒక ప్రసంగం చెబితే వీళ్ళు ఇంకో దాన్ని కనెక్ట్ అయిపోయారు. అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఒప్పించి వాళ్ళని బాప్తిజం. మీరే చదివారు కదా 41లో, ఆ పేతురయ్య ప్రసంగం విన్న వాళ్ళందరూ బాప్తిజం పొందారని ఉంది. ఆ రోజున సభకు వచ్చిన వాళ్ళందరూ, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ అందరూ బాప్తిజం పొంది చక్కగా ఇళ్ళకి హ్యాపీగా సంతోషంగా తిరిగి వెళ్ళారట. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకే నేను చెప్తా ఉన్నాను, మనం ఈ రోజు నుంచి ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఏ వ్యక్తి గురించి మాట్లాడాలండి? ఖచ్చితంగా మాట్లాడి చూడండి. పరిశుద్ధాత్ముడు వాళ్ళ గుండెలలోనికి, లోతుల్లోనికి, చీల మండ లోతుల్లోనికి వెళ్ళి వారి పాపములను, వారి చేస్తున్న ప్రతి అక్రమాలను ఒప్పించి వారిని రక్షణలోకి నడిపించే బాధ్యత అయిందండి. మనం మాట్లాడాలండి. ఆయన గురించి మాట్లాడే వాళ్ళు చాలా చాలా అంటే చాలా తక్కువ. అసలు పరిశుద్ధాత్మ గురించి ఎత్తడం కానీ, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడం కానీ, పరిశుద్ధాత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఉండదు. అసలు యేసు ప్రభు గురించి చెప్పమంటే ఒక్కొక్కటి ఎరగదీసేస్తాడు 2-3 గంటలు. మా యేసు అదండి, మా యేసు ఇదండి, మా యేసు సూపర్ అండి, స్టైల్ అండి, అదండి ఇదండి, అదేముండదు అక్కడ. రోజు చూస్తే ఏంటి, నీకు మైక్ ఇచ్చేస్తే లేదండి నీకు వదిలేస్తే యేసు ప్రభు గురించి ఎంతసేపు అని చెప్తాను. ఎందుకంటే ఆయన సుగుణాలు అన్నీ ఉంటాయి, బతుకు చాలదు, చరిత్ర చాలదు ఆయన గురించి మాట్లాడడానికి. అన్ని సుగుణాలు ఉంటాయి కాదంట్లా. కానీ ఈ పూట మహిమలో నుంచి అధిక మహిమలోకి వెళ్తున్నట్లుగా, కృపలో నుంచి అధిక కృప బైబిల్లో ఉన్నట్లుగా వాగ్దానము ఈ రోజున సువార్తలో నుంచి ఉపదేశంలోనికి దేవుడు మనం నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడదాం, పరిశుద్ధాత్మ గురించి ఆలోచిద్దాం, పరిశుద్ధాత్మ గురించి ఎంక్వైరీ చేద్దాం, పరిశుద్ధాత్మలో లీనమైపోదాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం. మీకు విషయం చెప్తాను, మీరు చాలా ధన్యులు. ఒక్క ఆరాధనలో 3-4 పాటలు. ఎంత కృపో తెలుసండి మీకు? ఒక ఆరాధనలు ఎన్ని పాటలు అండి మీకు? అయినా 3-4 పాటలకి ఏంది వ్యాపారం? 3-4 పాటలు ఒక పాట పాడారులే పాపం, పరిశుద్ధాత్ముడు రాలేదు, మా గొంతులు పోయినాయి, ఆ డ్రమ్ము కొట్టినప్పుడు చేతులు ఎరిగిపోయినాయి, రెండయ్యా అంటే ఆయన వచ్చేస్తే ఆయన అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తుంటే మీరు రండి అని పిలుస్తున్నారా, ఇది పిలవట్లేదు అన్నట్టు. వీడు పిలవట్లేదు, వీళ్ళు పిలవట్లేదు, నువ్వు పిలిచేస్తున్నావు, నువ్వు పిలిచావని రూమ్లోకి వచ్చాను, వీళ్ళు పిలిచి ఇళ్ళలోకి వస్తాను అంటున్నాడే. వీళ్ళు పిలవట్లా, ఆడట్లా, గట్టిగా చెప్పట్లా. 3-4 పాటలకి ఎట్లుండాలో తెలుసు. ఎవ్వరు ఒళ్ళంతా మండిపోయి అగ్గి దిగొచ్చేసి చెలరేగిపోవాలి. దేవుని స్తోత్రం అలాగ ఉండాలి.
పరిశుద్ధాత్మ మీద యావ, పరిశుద్ధాత్మ మీద మనస్సు, పరిశుద్ధాత్మ మీద దృఢమైన విశ్వాసం. అసలు మీకు పరిశుద్ధాత్మ సోయి ఉంటేనే కదండి. నాకు అర్థం కాక పరిశుద్ధాత్మ యొక్క అవగాహన, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన, పరిశుద్ధాత్మ యొక్క ఎంపర్ల పాటు, పరిశుద్ధాత్మ గురించి తప్పన ఉన్న వాళ్ళకి ఒక్క పాట పాడుతుండగానే పరిశుద్ధాత్మను దర్శించి వాళ్ళు గొంతులేసి వాళ్ళు నాట్యమాడి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదండి, భయపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఎవడు మనల్ని చంపేసేవాళ్ళు లేడు, పొడి చేసేవాళ్ళు లేడు, నీ మీద వ్యతిరేకమైన కేసు పెట్టేవాళ్ళు లేడు. ఇక్కడ సమృద్ధమైన ఆత్మను పొందుకోగలిగిన కృప అయ్యగారు దేవుడు కలగజేస్తాడు. మనకేమి ఇబ్బంది అండి? ఇంత విస్తారంగా ఆరాధన జరుగుతుంటే మా చర్చలకు ఒకే పాట అండి, ఇన్ని పాటలు లేవు. అదే నేను ఈ రోజు బాధపడుతున్నా. అయ్యగారు పాడుతుంటే అయ్యో అనుకుంది. ఒక పాటేనండి అక్కడ. ఆ పాట కూడా టైం అయిపోతే సగం ఆపేస్తామండి. దేవుడు ఇంత కృపి సంఘానికి ఇచ్చేసాడని నేను ఇందాక ఆరాధనలో సంతోషపడిపోతున్నాను. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయాలి ఆరాధనలో. ఆరాధించాలి, పరవశించుకోవాలి. అసలు ఇటు సైడ్ తిరుగులు ఇటు సైడ్ ఉంటున్నారో మర్చిపోవాలి. లీనమైపోయి మైమరిచిపోయి పరవశిస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద దిగి వచ్చి మనల్ని ఒప్పింపజేసి మనల్ని తండ్రి చిత్తం చేసేవారిలాగా తండ్రి యొక్క పోలికలు, క్రీస్తు పోలికలు మార్చి ఒక వధువుగా కన్యకగా మార్చి ప్రభు రేపు వచ్చినప్పుడు ఆయనకు అప్పచెప్తాడండి పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దైవజనుడు పిలవటమే ఎక్కువైపోయింది, నువ్వు పిలవటం తగ్గిపోతుంది. నువ్వు పిలిస్తే వస్తాడు. రండి రండి పరిశుద్ధాత్మను మేము పాడితే ఒకరు పాట కూడా పాటలాలి, ఏదో చదువుకుంటున్నారు మంత్రాలు నోట్లు. నిజమే ప్రభు, రా ప్రభు, రా ప్రభు, నన్ను దర్శించు ప్రభు, నన్ను కాల్చు ప్రభు, నన్ను బలపరచు ప్రభు అని. అంటే ఎందుకు రాడండి ఆయన? ఆయన పిలిస్తే ఎందుకు రాడు? ఇన్వైట్ చేస్తే ఎందుకు రాడు? జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే అన్ని వేల మంది బాప్తీసాలు జరిగినాయి. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే ఏ కార్యాలు జరుగుతాయో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక పాపి మారు మనసు పొందుతాడు, ఒక పాపి, ఒక నీచుడు, ఒక దౌర్భాగ్యుడు ప్రభువును తెలుసుకుంటాడు, మారు మనసు పొందుతాడు, ప్రభువులోకి వస్తాడు, ఉపదేశంలో కట్టబడతాడు. పెంతెకోస్తు ఆ అగ్నిలో అతను కూడా నలిగిపోయి, అతను కూడా చెలరేగిపోయి, అతను కూడా తడపబడి వెళ్తాడండి. పరిశుద్ధాత్మ అంత శక్తివంతమైంది. ఆయన గురించి మాట్లాడదాం ఈ రోజు నుంచి. పరిశుద్ధాత్మ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలి. స్కూల్స్ కో కాలేజీకి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలి. నువ్వు పని దగ్గరికి వెళ్తే ఆ పక్కన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలి. అసలు సమయం దొరికితే ఆయన గురించి మాట్లాడలేక ఉండలేకపోవాలి. ఆయన అంటే అంత తీపైపోవాలి, ఆయన అంటే అంత మమకారం పెరిగిపోవాలి, ఆయన అంటే అంత రెస్పెక్ట్ పెరిగిపోవాలి. ఆయన ప్రయోజనం తెచ్చే వ్యక్తి, మన అభివృద్ధి తెచ్చే వ్యక్తి, మన ఫలించే వ్యక్తి, మనకి క్షేమాభివృద్ధి తెచ్చే వ్యక్తి, మన సకలమైన మార్గములో వర్ధిల్లేటట్లు చేసే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆయన గురించి ఎక్కువగా మాట్లాడడం నేర్చుకుందాం. మనకి ఎవరు ప్రయోజనం తెచ్చి పెడతారో, మనకి ఎవరు ఉపయోగం తెచ్చి పెడతారో, మన రూపాయిని 10 రూపాయలు ఎవరు చేస్తారో, మన వ్యాపారాన్ని అభివృద్ధిలోనికి ఎవరు తీసుకొస్తారో, మన యొక్క ఆత్మీయ ఆధ్యాత్మిక భౌతిక జీవితాన్ని ఎవరు వర్ధిల్లేలాగా చేస్తారో ఆ వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడడం, ఆ వ్యక్తి గురించి ఎక్కువగా తలుచుకోవటం, ఆ వ్యక్తి గురించి ఎక్కువగా డిస్కస్ చేయటం, ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం చెయ్యాలి. అలా చేస్తే మనము పరిపూర్ణం చెందటంతో నువ్వు చెప్పే వ్యక్తులు కూడా పరిపూర్ణమైనటువంటి భక్తిలోనికి, పరిపూర్ణమైన ఆత్మలోనికి నీవు ఎవరి గురించి చెప్తున్నావో ఈ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తిలో క్రియ జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే మన నోరు తెరిచి అయ్యారండి అన్నయ్య ఇప్పుడు నేను చెప్తే సరిపోద్దా అంటే, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎదురున్నాడు, అరే ఇదిరా పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు అనే పండగ నాడు వచ్చాడు, ఆయన వచ్చినప్పుడు ఇలా జరిగింది, అది ప్రవచనమురా, అది దర్శనము, పరిశుద్ధాత్మ ఇన్ని కార్యాలు చేస్తాడు, ఇలాగ మనల్ని ఫలింప చేస్తాడు చెప్తుంటే ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో తెలుసండి? మీరు ఎవరికైతే చెప్తున్నారో ఆ వ్యక్తిలోనికి వెళ్ళి ఈయన పని స్టార్ట్ చేసేస్తాడు. ఈయన పని మొదలు పెట్టేసుకుంటాడు. ఆ వ్యక్తిని పూర్తిగా ఇతని వైపు తిప్పుకోవటం, ఆ వ్యక్తిని పూర్తిగా ప్రభులోనికి తీసుకురావటం, ఆ వ్యక్తిని పూర్తిగా ఆత్మలో నింపబడినట్లుగా దగ్గరికి తీసుకురావటం ఈ వ్యక్తికి సాధ్యం అండి. కానీ మనం మాట్లాడాలి, ఆయన గురించి మనం చెప్తా ఉండాలి. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. ఎవరికో జబ్బు వచ్చింది, ఒక ఇంటికి వెళ్ళి ఆ జబ్బు కలిగిన మనిషిని చూడటానికి వెళ్ళి ఆ మంది అక్క ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే ఈ జబ్బులు అవ్వట్లేదు, ఎన్ని మెడిసిన్ మింగుతున్నామో, ఎన్ని రిపోర్ట్లు తీర్చుకున్నామంటే
ఈమె వెంటనే ఒక మాట అన్నామతో, అక్క నేను పలానా డాక్టర్ గారు, పలానా హాస్పిటల్, పలానా ఏరియా, పలానా అడ్రస్, అక్కడికి వెళ్ళు, ఆయన చేస్తే ఏ రోగమైనా మొటిమయం అయిపోద్దని చెప్పిందట. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి ఏం ఇంట్రెస్ట్ వస్తుంది? ఆ వ్యక్తి మంచి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంచి డాక్టరు, ఆ వ్యక్తి చెయ్యంగానే రోగాలు మాయమైపోతాయి, రోగాలు తొలగిపోతాయి. అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్న ప్రేరేపణ ఎవరిలో కలిగిద్దండి? ఆ రోగస్తురాల్లో కలిగిద్దండి. మనం చెప్తా ఉంటాం, ఆశ పెరిగింది, నేను కూడా డాక్టర్ గారిని కలవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, చికిత్స చేయించుకోవాలి, ట్రీట్మెంట్ పొందాలి అన్న క్రియ ఆ డాక్టర్ గారి పేరు చెప్తే చాలు, ఆ డాక్టర్ గారి అడ్రస్ చెప్తే చాలు, ఆ డాక్టర్ గారి హాస్పిటల్ పేరు చెప్తే చాలు, ఆమెలో మొదలైపోద్ది. రేపు వెళ్ళిపోవాలి, మా ఆయన ప్రిపేర్ చేసేయాలి. అక్క చెప్తుంది ఆవిడకి నయమైపోయిందట, అన్ని రిపోర్ట్స్ చూపిస్తుంది అని ఆమె ఆలోచనతో ఏం చేస్తుందంటే ఆ డాక్టర్ గారి దగ్గర మనసత్వం వెళ్ళిపోద్ది, అక్కడ చూపించుకుంటుంది. ఒక వారమో 10 రోజులు నెల తర్వాత రికవర్ అయిపోద్ది. అక్క నువ్వు చెప్పింది నిజమే అని ఆమె ఇంకొకరికి చెప్తుంది. ఈ పరిశుద్ధాత్ముడు వాళ్ళు అలానే చేస్తాడండి. నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు అంతే. నువ్వు మాట్లాడితే చాలు, క్రియ జరిగిస్తాడు ఆయన. నువ్వు నోరు తెరిచి పరిశుద్ధాత్ముడు గురించి నువ్వు బోధిస్తే, పరిశుద్ధాత్ముడు గురించి నువ్వు చెప్తా ఉంటే, ఆయన గురించి ఎక్కువగా నువ్వు ధ్యానిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే నీ నోటి మాటలతో ఆయన నీలో అవతల వ్యక్తిలో కార్యసిద్ధిని జరిగించి ప్రతి విషయంలో మనం వర్ధిల్లేటట్లు చేస్తాడు. హల్లెలూయా. 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. అక్కడ 2 భక్తులు ఉన్నారు, పరమ భక్తులు, అద్భుతమైన భక్తులు ఉన్నారు అక్కడ. 5:9 ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ప్రభు ఆత్మను మీరు ఎందుకు శోధిస్తున్నారని అడిగాడు. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు పాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. ఆ కాలం అండి, నా వైపు చూడండి. అపోస్తుల పాదాల దగ్గర వారి చెర స్థిర ఆస్తులు అమ్మి వాళ్ళ పాదాల దగ్గర వేసేస్తున్నారు డబ్బులు. అయితే ఈ అననీయ సఫీరాలు కూడా, అయ్యగారండి మాకు పొలం ఉంది, అలా అమ్మితే 10 లక్షలు వస్తుంది. వీళ్ళకి తెలిసింది అంతే, 10 లక్షలు వద్దని వీళ్ళకి తెలిసింది. 10 లక్షలు వస్తుంది గారు, అవన్నీ తెచ్చి మీకు ఇచ్చేస్తాం అన్నారు. ఆ పొలం బేరం పెట్టంగానే 10 లక్షలు చేస్తే 50 లక్షలు వస్తాయి అన్నాడు. ఇంక వీళ్ళు సంతోషం మామూలుగా లేదు. భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీదకి వచ్చారు. 10 లక్షలు వస్తాయి అనుకున్నాం, కానీ దేవుడు గొప్ప కార్యం చేసేసాడు మనకి. ఏమండి, దేవుడు గొప్ప కార్యం చేసేసాడు, అద్భుతం చేశాడు. మరి ఏంటి అనుకున్నావు? ఆ బోధ అంటే, ఆ పాస్టర్ గారు అంటే అని ఏదో బిల్డప్ ఇద్దరు మాట్లాడుకున్నారు. 50 లక్షలు వచ్చినా అయితే అయ్యగారికి 25 లక్షలు ఇద్దాం, 25 లక్షలు నొక్కేద్దాం మనం, పనే కదా అవి అనుకున్నారు. అయ్యగారు వచ్చాడు. ఫస్ట్ అయ్యగారు వచ్చి, అయ్యగారండి మరి పాస్టర్ గారు చెప్తున్నారు, పేద పాస్టర్ గారు, పొలం అమ్మేసాము, ఇదిగోండి 10 లక్షలు అనుకున్నాము, ఇదిగో 25 లక్షలు వచ్చినాయి అని ఇచ్చాడు. అసలు వాళ్ళకి వచ్చింది అంత 50 లక్షలు. నోరు మూసుకొని నిర్మూలమాటంగా, ఇదిగోండి అయ్యగారు ఎంత వచ్చింది, ఇదిగో తీసుకోండి అనేస్తే అయిపోతుంది కదా. 25 వచ్చినాయా అన్నాడు. అవును 25 వచ్చినాయని కళాఖండిగా చెప్పేసాడు ఇతను. మీరు ఎందుకు పరిశుద్ధాత్మను శోధిస్తారు అని అక్కడ హెచ్చరిస్తున్నాడు, అక్కడ తిడుతున్నాడు. మీరు నన్ను కాదు బాధ పెట్టేది, మీరు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? సరే ఆయన పని అయిపోయింది, ప్రభు అగ్ని వచ్చేసింది, కాల్ చేశాడు, అబద్ధం చెప్పాడు పీతరయ్యి. అమ్మగారు వస్తున్నారు ఒప్పుకుంటాను. ఇంకా ఆయన పాత పెట్టేసి వచ్చి కాలు కడుక్కోవట్లేదు, ఇంకా కాలు కడుక్కోలే. అమ్మగారు వచ్చారు. అమ్మగారు వస్తాయి. మరి పీతరయ్యి మైండ్ మామూలు మైండ్ కాదండి, సూపర్ టూపర్ మైండ్. అమ్మ ఏంటమ్మా, ఏంటి పరిస్థితి? పొలం అమ్ముడు పోయింది అయ్యగారు. ఎంత వచ్చింది? 25. ఏమి కూడా ఇంకా అదే టైంలో వీళ్ళిద్దరు ఇంటి దగ్గర మాట్లాడేసుకున్నారు. ఎవరైనా అయ్యగారికి అబద్ధాలు చెప్తే పిల్లలకు చెప్పారు తల్లి, ఇదే చెప్పి అయ్యగారికి అని. తల్లి పిల్లలు భర్త ఒకే మాట మీద ఉంటారు. మళ్ళీ ఏకదమ్ముగా ఈ తండ్రి దిగదు, ఈ తల్లి దిగదు, పిల్లలు దిగదు. ఎందుకంటే ఒక్కరు దిగిన బండారం బయటపడిపోతుంది, అబద్ధం బండారం. వాళ్ళు ఇంటి దగ్గరే ప్రిపేర్ అయిపోయి ఇంటి దగ్గరే చేసిన ఆయన అపోస్తుడు అండి, ఆయన ఆత్మపూర్ణుడు అండి, ఆత్మ జ్ఞానం కలిగినోడండి. ఎవరు మోసం చేయగలడండి? ఇప్పుడు మనుషులు మోసం చేస్తారు, పరిశుద్ధాత్మను మోసం చేయగలరు చెప్పండి మీరు? ఎవరు మోసం చేయగలడు పరిశుద్ధాత్మని? అప్పుడు నీ భర్తని పాతి పెట్టి వచ్చిన పాదాలు ఇంకా తడవలేదమ్మా, నువ్వు కూడా వెళ్ళిపో, దేవునికి స్తోత్రం అన్నాడు. ఆమె కూడా వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపో అన్న నా దగ్గర ఒక మాట చదివారు సిస్టర్ గారు, నువ్వెందుకు ఆత్మను శోధించావు, నువ్వెందుకు ఆయన దుఃఖపరుస్తున్నావు, నువ్వెందుకురా? అక్కడ హెచ్చరిక. అలా బోధన వింటున్నారా మీరు? వాళ్ళు మాట్లాడినా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు, వారు హెచ్చరించిన పరిశుద్ధాత్మ ద్వారానే హెచ్చరిస్తున్నారు. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను శోధిస్తున్నారు? ఎందుకు మీరు పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నారు? ఎందుకు మీరు పరిశుద్ధాత్మ దేవుని అవమానపరుస్తున్నారు? చూసారండి, హెచ్చరిక.
వాళ్ళు హెచ్చరిస్తున్న వేరొక దాంట్లో హెచ్చరించట్లా, పరిశుద్ధాత్మ గురించి హెచ్చరిస్తున్నారు వాళ్ళు. ఆలోచిద్దాం. వాళ్ళ డ్రామా, వాళ్ళ అబద్ధాలు పరిశుద్ధాత్ముడు బాధ కలగజేసినాయి, పరిశుద్ధాత్ముడు శోధించినాయి, పరిశుద్ధాత్ముని ఒక చెడు వ్యక్తిగా నిలబెట్టినాయి, పరిశుద్ధాత్ముని ఒక కించపరిచే వ్యక్తిగా తయారు చేసినాయని అక్కడ అపోస్తలుడైన పేతురయ్య వాపోయాడు వాళ్ళ దగ్గర. జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు హెచ్చరిస్తున్నారు, అపోస్తలుడు హెచ్చరిస్తున్నాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తున్నారు. అపోస్తలుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ గురించి వారు మాట్లాడుతున్నారు. 2 పాయింట్లు నేను చెప్తున్నాను వినండి. మొదటిగా పరిశుద్ధాత్మ గురించి వారు మాట్లాడితే వేల బాప్తిజాలు జరిగినాయి. రెండవదిగా వాళ్ళు వాళ్ళు హెచ్చరిస్తున్న పరిశుద్ధాత్మ గురించి వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆత్మను శోధించేందుకు, ఆత్మను బాధ పెట్టేందుకు అపోస్తలుడైన పేతురయ్య ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నారు, మా దైవజనుడికి అబద్ధం చెప్పొచ్చా అని అన్నా. ఆత్మను ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు అన్నాడు అక్కడ. ఆ నోరు తెరిస్తే పరిశుద్ధాత్మేనండి అపోస్తలుది, ఇంకొక యావ లేదు. అందుకే ఈ రోజు మెసేజ్ టైటిల్ రాసుకున్న పరిశుద్ధాత్మే ప్రపంచంగా బతకండి. ఇంకొక యావ లేదండి వాళ్ళకి అసలు. నోరు అది తిట్టినా పరిశుద్ధాత్మ మీద తిడతారండి, మాట్లాడినా పరిశుద్ధాత్మ మీద మాట్లాడతారండి. చిక్కిపోయారు పరిశుద్ధాత్మతో అని. నేను ఆ పరిశుద్ధాత్మలో నిండిపోయారు, పరిశుద్ధాత్మను తిన్నారు, పరిశుద్ధాత్మతో ఆడుతున్నారు, పరిశుద్ధాత్మను పాడుతున్నారు, పరిశుద్ధాత్మను బోధిస్తున్నారు, పరిశుద్ధాత్మను ప్రకటిస్తున్నారు, పరిశుద్ధాత్మను ప్రయాణం చేస్తున్నారు, పరిశుద్ధాత్మతో నిద్రపోతున్నారు. అన్ని పరిశుద్ధాత్మతోనే. ఎవరికైనా హెచ్చరికలు చెప్పాలన్నా పరిశుద్ధాత్మను మీరు ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు అని చెప్తున్నారు. నన్ను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు. నేను గబుక్కుని ఏమంటామంటే అయ్యగారికి అబద్ధం చెప్పొచ్చా అని గబుక్కుని అంటాం. అసలు అయ్యగారికి అబద్ధం చెప్పొచ్చా, దైవజనుడు ఏంటి అని మాట్లాడతాం. కానీ అపోస్తలుడైన పేతురయ్య నేను దైవజనుడిని, నాకు అబద్ధాలు చెప్పకూడదు, మీరు శాపగ్రస్తులు అయిపోతారు, మీరు సత్తారని ఏం మాట్లాడాల. పరిశుద్ధాత్మని మీరు ఎందుకు శోధించాలన్నాడు. హెచ్చరికలు చూడండి, అపోస్తలుల యొక్క హెచ్చరికలు పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నాయి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎందుకు ఏకీభవించారు? పరిశుద్ధాత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు అని అడిగాడు అయ్యగారు అతను. మీరు పరిశుద్ధాత్మని పొందుకోవడానికి ఏకీభవించాలి, మీరు ప్రార్థన చేయడానికి ఏకీభవించాలి, మీరు ఆత్మతో నింపబట్టడానికి ఏకీభవించాలి, ఆత్మలో మీరు వదలటానికి ఏకీభవించాలి. ఇద్దరు భార్య భర్తలు ఎందుకురా మీరు? మీ అవ్వారం ఏంటి? మీ అవదేశన్స్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మను శోధించడానికి ఇద్దరు కలిసి కూడుకోవచ్చు. అసలు అదేంటండి పాపిష్టేవారు? పరిశుద్ధాత్మను బాధ పెట్టడానికి ఇద్దరు మనుషులు కూడుకుంటున్నారు, పరిశుద్ధాత్మని బాధ పెట్టడానికి ఇద్దరు మనుషులు ఏకీభవిస్తున్నారు, పరిశుద్ధాత్మని హింసించడానికి ఇద్దరు మనుషులు ఏకీభవిస్తున్నారు. అదే పరిశుద్ధాత్మను పొందడానికి ఏకీభవించిన ఇద్దరు మనుషులు, పరిశుద్ధాత్మను పొందడానికి ఇద్దరు వ్యక్తులు మోకరించలే, పరిశుద్ధాత్మను పొందడానికి ఇద్దరు వ్యక్తులు చేతులెత్తరే, పరిశుద్ధాత్మను పొందడానికి ఇద్దరు వ్యక్తులు నిద్రలు మానేరే. పరిశుద్ధాత్మను బాధ పెట్టడానికి అయితే గుంపులు కలిసిపోయి ఇద్దరు వ్యక్తులు కలిసిపోయి ఎవరి బిడ్డలు కలిసిపోయి పరిశుద్ధాత్మని హెచ్చరికగా జ్ఞాపకం చేసుకో. మనం బాధ పెట్టేది దైవజనుడు కాదు, మనం బాధ పెట్టేది, మనం అవమానించేది పరిశుద్ధాత్మనే ఉండే. మీరు దైవజనుడు అనుకుంటారు, కాదు, మా తీసేయండి గోంగూర, మాది ఎందుకు, మా తీసిపడి పక్కన. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బాధపడితే, ఆయన అవమానం పొందితే అసలు పాప క్షమాపణ ఎక్కడుందిరా బాబు? ఏ పాప ఆయనకైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మని దూషించి, పరిశుద్ధాత్మని నిందించి, మీ ద్వారా పరిశుద్ధాత్మడికి చెడు పేరు, చెడు కార్యం ఆయన కించపడుతున్నట్లు, ఆయన హీనమైపోతున్నట్లుంటే అసలు క్షమాపణే లేదని బైబిల్ సెలవిస్తా ఉంది. మనం అబద్ధం ఆడుతున్నప్పుడు అయ్యగారిని కాదు మేము మోసం చేసింది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ రావాలి మైండ్లో. సహకరించినప్పుడు అయ్యగారికి కాదు మేము సహకరించింది, పరిశుద్ధాత్మ దేవుడికి సహకరించట్లేదన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోవాలి. ఇవేం ఉండవు. మేము మనుషులు మీకులా కాదంట్లా, కానీ దేవుడు మాకు కొంచెం తలాంతలు ఇచ్చి మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఏర్పరచుకొని మమ్మల్ని అంతా చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒక మెట్టు ఎక్కువగా, మీకంటే ఒక మెట్టు ఎక్కువగా, ఇందులో కలపబాకండి దైవజనుడిని. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నేను బాధ పెడుతున్నాను అన్నటువంటి సోయ ఈ రోజున ఈ సంఘస్థులకి కలగాలి. నువ్వు అయ్యగారిని కాదు బాధ పెట్టేది, అది మాత్రం జ్ఞాపకం చేసుకో. దైవజనుడు బాధపడుతున్నాడంటే అతనిలో పరిశుద్ధాత్మ మూలుగుతున్నాడని అర్థం, పరిశుద్ధాత్ముడికి నొప్పి కలగజేసావని అర్థం. పేతురు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మీరు పరిశుద్ధాత్ముడు శోధించారు అని అడిగాడు, కానీ ఎందుకు మీరు నన్ను ఇంత బాధ పెడుతున్నారు అన్న మాట ఆయన ఉపయోగించలేదు.
అవే మీరు కొంచెం ఈ మాటలు పట్టుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్తున్నాను, అపోస్తుల ప్రసంగంలో ఏ వ్యక్తి ఉన్నాడు ప్రధానంగా? నోరు తెరవాలి. అపోస్తులు మాట్లాడుతుంటే ఏ వ్యక్తి ప్రధానంగా ఉన్నారు వాళ్ళ మాటల్లో? పరిశుద్ధాత్మ. వాళ్ళు తిడుతున్నారు, హెచ్చరిక చేస్తున్నారు సంఘానికి. ఏ వ్యక్తి పలకబడుతున్నారు నోట్ల నుంచి? పరిశుద్ధాత్మ. ఆయన్ని తిట్టొద్దు, ఆయన్ని దూషించొద్దు, ఆయనకి అవమానకరంగా బతకొద్దు అని చెప్తా ఉన్నారు. ఇంకా చూడండి అమ్మా, 2వ అధ్యాయము 2-3. ఏంటిది? అపోస్తుల నుండి పోయారు. మొదటి కొరింథీయులు పలువురు మంది తీసేస్తున్నారు అపోస్తులు. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయం 2-3 వచ్చినారు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. కాదు ఫీబే, నేను యేసుక్రీస్తును అనగానే ఫీబే యేసుక్రీస్తా అనుకున్నాను. నేను యేసుక్రీస్తును అన్నావు కదా, పక్కన వెంటనే మాట చదివేయాలి. అప్పుడు ఆ విధానం మన మీద పడదు. ఇప్పుడు చదువు, మొత్తం కలిపి చదువు ఫస్ట్ నుంచి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేర్చుకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుండిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని. ఏమండి, ఈ అయ్యగారి పేరు ఏంటండి? పాస్టర్ గారి పేరు ఏంటండి? ఏలియా పాస్టర్ గారు. పోండి, మంచి పేరు చేశారు, పౌలు పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు అంటున్నారండి, నేను వాక్యం చెప్పేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు నా జ్ఞానాన్ని ఉపయోగించును, పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటిస్తాను అన్నాడు. అపోస్తులు మీరు ఎవరినైనా తీసుకోండి, అపోస్తుల కార్యం మొత్తం చదివేయండి, అపోస్తుల గురించి ధ్యానం చేసింది. ఈ రోజు నుంచి మీరు అపోస్తుల కార్యాలు, అపోస్తుల గురించి ధ్యానం చేస్తే ఆ నోట్లో నుంచి పరిశుద్ధాత్మ రాకుండా ఉంటే నా దగ్గరికి రండి, మా ఇంటి అడ్రస్ చెప్తాను. వాళ్ళు మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ, వాళ్ళు హెచ్చరిస్తుంది పరిశుద్ధాత్మ. ఇప్పుడు అయ్యగారు అంటున్నాడు, నా తీపి మాటలు, నా వినసొంపు మాటలు, నా జ్ఞానం మాటలు, నేనేదో నేర్చుకున్నాను కదా, పలువురు మంది ఒకరు చెప్తారు, పౌలు ఎక్కడ నేర్చుకున్నారు, ఏమి లేదు అక్కడ సోది. నేర్చుకున్న మాటలు కాదంటున్నాడు ఆయన, పరిశుద్ధాత్మ వల్ల మాట్లాడుతున్నాను, శక్తి వల్ల మాట్లాడుతున్నాను. దృష్టాంతంగా ఉండాలి మీకు. పరిశుద్ధాత్మ వల్ల నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాకు అనుగ్రహించు ఆత్మ వల్లనే నేను మీతో మాట్లాడగలుగుతున్నానని పౌలు పాస్టర్ గారు చెప్తున్నారు అక్కడ. కాదండి, పౌలు పాస్టర్ గారు అక్కడ ట్రైనింగ్ అయ్యాడండి కొన్నాళ్ళు. ఏది మరి ట్రైనింగ్ అయ్యే ప్రసంగం ఏది అక్కడ? ఆయన నోటుకు ఆయనే చెప్తున్నాడు కదా, నేను ట్రైనింగ్ అయిన మాట నిజమే, నేర్చుకున్న మాట నిజమే, కానీ నాకు అది ఇప్పుడు పనికి రావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించుచున్న ప్రసంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుంది, నేను మీకు చెప్తున్నాను అన్నాడు అక్కడ. మనం ఎవరి దగ్గర నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా పనికిరాదు, పరిశుద్ధాత్మ రావాలి, ఆయన రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాదాల దగ్గర కూర్చొని, ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాడంటే ఆయన? ఆయన నేర్చుకుంది ఎక్కడండి? ఫస్ట్లో ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడండి సబ్జెక్టులు అవన్నీ, వాక్యం ఇదంతా? పాస్టర్ గారి దగ్గర. అమ్మో, ఇదొకటి జోడించుకున్నాడు ఇక సొలొమోను. పాస్టర్ గారు అంటే వదిలేస్తాడు వీడండి. ఏ పాస్టర్ గారు? పాస్టర్ గారి పేరేంటి? ఎవరి పాదాల దగ్గర? గమ్నీయులు గారు తెలుసండి మీకు? తెలుసండి, ఆయన పాదాల దగ్గర ఈయన నేర్చుకున్నాడంట. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే ఆయన ట్రైనింగ్ అయ్యాడు, వీహింది అని మా మీద పడిపోతూ ఉంటారు. కానీ ఈ చెప్పిన మాటలన్నీ వాళ్ళు వినరు. ఆయన ఏమంటున్నాడంటే, నా జ్ఞానం నేను వాడను, నేను మాట్లాడేటప్పుడు నా జ్ఞానం వాడను, నా తీపి మాటలు, నా వైపు తిప్పుకునే మాటలు నేను వాడను. నేను ఏం వాడతానంటే పరిశుద్ధాత్మ ద్వారా నా నోటితో ఏది మాట్లాడతానో, నాకు ఏం అనుగ్రహించబడిందో అదే నేను చెప్తాను, అదే దృష్టాంతంగా నేను చూపిస్తాను. అంచె దినాలు ఇవి. పరిశుద్ధాత్మను గురించే మాట్లాడాలి, పరిశుద్ధాత్మ ఇచ్చే మాటలే ప్రజలకు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మలో ఎదగాలి.
అయ్యగారు కూడా చెప్పే ప్రసంగాలన్నీ పౌలయ్య గారు పరిశుద్ధాత్మ గురించి. ఆయన ఎట్ట మాట్లాడుతున్నావయ్యా, ఏంది నీకు జ్ఞానం, ఏంది నీకు ఎవరు ఏంటంటే ఆయన అంటున్నాడు, నాది కాదు ఇది, పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఆయన శక్తితో మాట్లాడుతున్నాను, నేను ఆ వ్యక్తిని కలిగి మాట్లాడుతున్నాను అన్నాడు. ఇక్కడ జ్ఞాపకం తీసుకోవాలి. ఇక చూడండి 8:15 కొరింథీయుల నుంచి వచ్చేయండి బయటికి అపోస్తులు. ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. 8:15 మీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానులను వారి మీద చేర్చుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చాలండి. సమరయ పట్టణంలో ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి బోధ చేస్తే చాలా మంది బాప్తిజం తీసుకున్నారు. ఫిలిప్పు గారు ప్రసంగం చెప్పారు, చాలా మంది బాప్తిజం పొందారు. యెరూషలేములో కొంతమంది పెద్దలు యోహాను పేతురుని కొత్తగా బాప్తిజం పొందారు సమరయ పట్టణంలో, ఫిలిప్పు గారు ప్రసంగం చెప్పగానే బాప్తిజం పొందారండి, మీరు వెళ్ళి వాళ్ళు కొంచెం బలపరచండ్రా అన్నారు పెద్దలు. వీళ్ళిద్దరు పొలవరు మనం వెళ్ళిపోయారు. ఎవరు? ఇద్దరు పాస్టర్ గారు. ఎవరి పేర్లు? సొలొమోను, ఆ పేర్లు పేతురు గారు, ఇద్దరు పాస్టర్ గారు వెళ్ళిపోయారు సమరపట్నం. వెళ్ళిపోయి వాళ్ళ మీద చేతులు ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం మరి? అది ఇందుకు కాదని పిచ్చెక్కిపోయింది. పొద్దాలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధ అన్నో తెరిచి పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ. మొదటి మాట వాళ్ళు మాట్లాడితే పరిశుద్ధాత్మ, రెండవది వాళ్ళు హెచ్చరిస్తే పరిశుద్ధాత్మ, మూడవది వాళ్ళు ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ. వాళ్ళ మీద చేతులు వేసేసి కొందుకోండి ఆత్మ నన్ను వాళ్ళ మీద. ఇప్పుడు ఇందాక నేను వేసేసి ఇంకా గట్టి కొట్టే ఒకటి తల మీద తలంతా నొప్పి వచ్చేసేసి శాస్త్రీభవన్ రుద్దేసుకోవాలి, ఇంటికి వెళ్ళి గట్టి కొట్టేది ఒకడు మెంట్లో వచ్చేస్తుంది, ఒకటి పొందుకుపోతే నిలబడిపోతుంది. ఇది ఒకటి మళ్ళీ శోధన. నాకు మైకు కుయ్యి అనుకుంటాను. ఎందుకు ఈ శోధన రండి చెప్పండి. తల మీద వేసేసి బొడబడి బాధ ఎత్తప్పుడు ఎట్లుంటుందండి, బాబోయ్ అరుపులకి పరిస్థితి ఇప్పుడు వచ్చేసిన ఆత్మ అని అనుకోవాలి జనం. అటు కొట్టనే బాగా దైవజనుని చెయ్యంగానే కేకలు పెట్టేసి ఆత్మతో నింపబడిపోవాలి. వద్దాలు బాధ వేయాలా, మా కోపంతో బాధేస్తాం మేము. వాళ్ళు జస్ట్ ఇలా చేతులు వేసారంట. ఇవాళ నేను కొట్టినట్టు కూడా కొట్టలేని నెత్తి మీద జస్ట్ ఇలా చేతులు వేస్తే అన్య భాషలు మాట్లాడేంత వరకు వదలలేదంటే ఇద్దరు పాస్టర్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తున్నారండి. ఈ రోజున మన ప్రార్థనలో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి, ఆత్మదేవుడు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తుండగా, లేదంటే దైవజనుడు ప్రార్థన చేశాడు పరిశుద్ధాత్మను నింపుదలతో పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తారు కాదన్ను. నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీవు మొరపెట్టేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పిలవాలి. నువ్వు లేకపోతే అసలు జీవితం లేదు ప్రభా అన్నట్టుగా నీ ప్రార్థన ఉండాలి. రా ప్రభా నా మీదకు దిగిరాయ్యా, నన్ను అభిషేకించి దర్శించినైనా, నువ్వు లేకపోతే బతకలేము ప్రభా. పరిశుద్ధాత్మ దిగిరండి, నాయకుడా దిగిరండి, బోధకుడా దిగిరండి, రఘుని దిగిరండి, నన్ను కాల్చండి ప్రభా. నీ ఆత్మ ఒక్కటే నన్ను తండ్రి చిత్తం చేపిస్తుంది, నీ ఆత్మ ఒకటే నన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది, నీ ఆత్మ ఒకటే ప్రభువా నన్ను నీ పోలికలకి మార్చేస్తుంది. ఆయన ఆత్మ ఒక్కటే ఎత్తబడే సంఘంగా మనం మార్చేస్తుంది. ఆత్మను పిలవాలి. మేము చేతులుంచిన ఆత్మ కొరకే చేతులుంచుతాం, మీరు ప్రార్థన చేసిన ఆత్మ కొరకే ప్రార్థన చేయాలి. ఆత్మ 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 ఆత్మకి గొడవలో నుంచి ఒక వ్యక్తి బయటికి రాకూడదు. నువ్వు మాట్లాడితే పరిశుద్ధాత్ముడి గురించి, నువ్వు హెచ్చరిస్తే పరిశుద్ధాత్ముడి గురించి, అసలు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడి గురించి, నీ జీవితం, నీ లైఫ్, నీ ఆలోచన, నీ పద్ధతి, నీ వ్యవహారం అంతా పరిశుద్ధాత్ముడే ఒక ప్రపంచంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్ముడే ఒక ప్రపంచంగా మీకు మారిపోవాలి. వేరొక లోకం ఉండకూడదు, వేరొక యావిటేషన్స్ ఉండకూడదు, వేరొక తపన ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు 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 పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే నిత్య రాజ్యానికి వెళ్ళడం అసంభవం. ఆత్మ లేని వాడు నా వాడు కాడు, ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు, ఆయనతో జతపని వాడు కాడు. రోజున దైవజనుడుగా దేవుని ప్రతినిధిగా నీకు చెప్తున్న మాటలు నువ్వు నిరాకరించకుండా రిసీవ్ చేసుకో, దాన్ని స్వీకరించు.
ఈ పూట నుంచి చాలా వరకు 100% ప్రయత్నం చేయి పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడడానికి, పరిశుద్ధాత్ముని హెచ్చరికలు పొందడానికి, పరిశుద్ధాత్ముడి హెచ్చరికలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు ప్రియదర్శనమా, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడానికి సిద్ధపడండి, పరిశుద్ధాత్మ గురించి అడగడానికి సిద్ధపడండి, పరిశుద్ధాత్మని పొందుకోవడానికి సిద్ధపడండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 10:44 చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విని వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. బాబోయ్, ఈ పరిశుద్ధాత్మ ఏందండి? ఎవరు పంపారండి పరిశుద్ధాత్మని? పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీ. స్వయం యేసుప్రభు పంపాడు ఆయన. యేసుప్రభు వెళ్ళిపోతున్నాను, నాకంటే గొప్పడు, మంచి కార్యాలు చేస్తాడు, ప్రయోజనం కలగజేస్తాడు, ఆయన పొందుకోండి అని పంపించాడు. ఆయన బోధ చేస్తున్నాడంటే ఎవరు? పేతురు పాస్టర్ గారు. వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేసాడు. మొదటి పాయింట్, వాళ్ళు మాట్లాడేది పరిశుద్ధాత్మ గురించి. 2, వాళ్ళు హెచ్చరించిన పరిశుద్ధాత్మలోని. 3, వాళ్ళు ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ గురించి. 4, వాళ్ళు బోధ చేసిన పరిశుద్ధాత్మ. అన్ని వాళ్ళ మాటలు, వాళ్ళ బోధ, వాళ్ళ హెచ్చరికలు, వారి ప్రార్థన సమస్తం పరిశుద్ధాత్మే ఉంది. ఇంకోటి లేదు చూడండి. మీరే చదువుతున్నారుగా, నేనేమి మిమ్మల్ని మభ్య పెట్టట్లేదు, అబద్ధం చెప్పట్లేదు. ఎంతో పరిశుద్ధాత్మ దేవుడి మీద ఇంట్రెస్ట్ పుట్టించేయాలని లేనిపోయిన మాటలు చెప్పట్లేదు, అన్నీ ఉన్నవే. ఎప్పుడో మనకి ఇంట్రెస్ట్ రావాలి ఆయన మీద. మీకు తెలుసో తెలియకో, ఒకవేళ తెలిసినా మీ మూర్ఖత్వం వల్ల ఆయన పట్టించుకోవట్లేదు మీరు. కాబట్టి చాలా సంతోషం వేసింది అయ్యగారు ఈ 4 రోజులు అగ్ని అభిషేక సదస్సులు పెట్టడం. చాలా పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు నిజంగా మీ యవ్వన జీవితాలకి, మీ కుటుంబ జీవితాలకి, మీ ఆత్మీయ జీవితాలకి, మీ భౌతిక జీవితాలకి, మీ ఆధ్యాత్మిక జీవితాలకి నెంబర్ 1 ఈ 4 రోజుల ప్రార్థన ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీ కుటుంబాన్ని మీరు చూస్తారు. అదేనా అయ్యగారు పట్టేసుకుని వదిలిసావట్లేదు మమ్మల్ని, ఒక్కలో పడేసి పొద్దాలు 4-5 పాటలు పాడేతని అనుకోమాకండి. ఇవి ఖచ్చితంగా మీ జీవితాల్లో ఆశీర్వాదంగా చూస్తారు ఈ ప్రార్థనలు. మీరు ఆయనేం సరదాగా పెట్టలేదండి, నేను సరదాగా రాలేదండి. నేను పోరాడుతున్నామండి కొన్ని సంవత్సరాలుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనది అయిపోవాలండి ఈ ప్రపంచం అని, ఆయనది అయిపోవాలండి ఈ ప్రపంచం, ఆయనది లోకం అయిపోవాలి, ఆయనకి సమస్తం చోటు ఇవ్వాలి. ఈ రోజులు ఎవడున్నాడండి పరిశుద్ధాత్మ నమ్మేవాడు ఉన్నాడు? ఈ రోజుల్లో గట్టిగా అరుస్తే ఒప్పుకోడు, అది పరిశుద్ధాత్మ కాదంటాడు. గెంతితే ఒప్పుకోడు, చర్చిలో డ్యాన్స్ రేటుకి ఏంటంటాడు ఇంకోడు. అరిసినా గోలే, భాషలు మాట్లాడినా గోలే. భాషలు అసలు ఆ భాషలు మాట్లాడితే ఆయనకి ఎందుకు నాకు అర్థం కాదు. మాట్లాడేది మనం. ఇప్పుడు మనం అన్నం తింటున్నామండి. ఎందుకు అన్నం తింటున్నాం అంటే మన కోపం వస్తారు కదా. మన అన్నం మనం తింటాం, మనం సంపాదించుకొని మనం మెతుకులు 4 మీద మనం తింటాం. ఆడేదో పెద్ద పెట్టేసి పోషించే వాళ్ళకి ఎందుకు తింటాం? ఇప్పుడు ఆడు పెట్టి పోషిస్తే ఎందుకు తింటామని అడగచ్చు. ఆ డబ్బు కాదు, వాడు రూపాయి కాదు, వాడు వస్త్రం కాదు, వాడు తిండి కాదు, వాడు ఇల్లు కాదు, ఏం కాదు. ఇక్కడికి వచ్చి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఎవరు ఊరుకుంటాడు? లెఫ్ట్ రైట్ ఇచ్చి పంపించాలి. అందుకే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడి చెప్తున్నాను నేను. అటంటూ బోర్డు ముందు కుప్పలు తెప్పలు. ఇప్పుడు రేపు నుంచి అగ్ని సదస్సులు అయిపోయినాక మీరు తగలడిపోతారు. ఫేస్ టు ఫేస్ వచ్చేస్తారు. అసలు నాకంతా అబద్ధం. ఆ కేకలు, ఎరి కేకలు, పిచ్చి కేకలు, సోది కేకలు, మబ్బి పెట్టేసి డ్రమ్ములు, ఉద్యోగం. ఎందుకంటే అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబద్ధాలు. ఇక్కడ చూడండి మీరు అపోస్తుల కార్యాల్లో మీకు క్లియర్గా బైబిల్ మేము చెప్తున్నాము. మా సొంతది ఏది మేము చెప్పట్లేదు. ఒకవేళ ఏ సొంతది మేము చెప్పినా దేవుడికి లెక్క భయంకరంగా మేము అప్పు చెప్పించుకోవాలి. దేవుడికి లెక్క అడుగుతూ ఉంటాడు. ఎందుకు నేను చెప్పిన మాట నువ్వు చెప్తున్నావు, కానీ మాట ఎందుకు బలిపెట్టలే గురించి నువ్వు పలుకుతున్నానంటే మాకు అయిపోద్ది అక్కడ సీన్. అందుకే చాలా జాగ్రత్తగా ప్రభు ఇచ్చిన మాటలు పట్టుకొని, ప్రభు ఇచ్చిన వాక్యాలు పట్టుకొని, ప్రభు ఇచ్చిన ధ్యానాలు పట్టుకొని ముందుకెళ్ళిపోతున్నాం. ప్రియదర్శనం జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చెప్తున్నాం కదా, వాళ్ళు బోధ చేస్తున్న పరిశుద్ధాత్మ గురించి. వాళ్ళు బోధ చేస్తున్నారంటే పరిశుద్ధాత్మలు వాళ్ళ మీదకి దిగొచ్చారంట. కొంతమందికి అండి ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. వాక్యం వినేటప్పుడు అక్కడ వాక్యం చెప్పారంట, వాక్యం చెప్తుంటే వచ్చింది. లేదు డబ్బులు కొట్టేసి పాటలు అనాలి. అక్కడ వాక్యం చెప్తా ఉండగా ఒక్కొక్కడు అన్య భాషలు మాట్లాడేస్తున్నాడు అంటాడు. బాబోయ్, ఈ కార్యం
హౌస్ ఆఫ్ పెంతుకో చర్చిలో జరుగును నాకు వేస్తున్నామలో అయ్యగారు వాక్యం చెప్తుండగా ఎటుంటే వస్తాడు పరిశుద్ధాత్ముడు ఇంట్రెస్ట్ లేకుండా పేడమకాలు వేసుకొని ఇటుంటే వస్తాడు. అసలు నీ మొక్కలో చూపించే వికృతి శాస్త్రాలకు నాకే వామిటింగ్స్ వస్తాయి. పరిశుద్ధాత్ముడికి ఇంకా బేరని వచ్చాడు, బయటికి వెళ్ళిపోతాడు, లోపల ఉన్నాడు. నీ ముఖం చూస్తే నీళ్ళకు రావాలనిపిస్తుంది. అసలు పరిశుద్ధాత్మ గురించి చెప్తే ఆనందం రావాలి, మొక్కలో సంతోషం రావాలి. అబ్బా ఇప్పుడు వచ్చేస్తాడు బాబు ఆయన, ఇప్పుడు అనుభవించాలి, ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు హెచ్చరించాలి, ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు బోధించాలన్న ఉత్కంఠ రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ కొర్నేలి ఇంట్లో జరుగుతుందండి. ఎంతకీ కొర్నేలి గారు ప్రార్థన పిలుచుకున్నారు అయ్యగారిని. ఆయన చెబుతా ఉండగా పరిశుద్ధాత్ముడు అన్య జనాల మీదకి వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏం చేశారండి పరిశుద్ధాత్మ గురించి? మీకన్నా పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు పెట్టి ఇది పరిశుద్ధాత్మ ఇలా ఉంటుందని మీరు స్వీకరించండి, మీరు కోరుకోండి, మీరు రిసీవ్ చేసుకోండి, మీరు పిలవండి, మీరు అనుభవించండి చెప్తే కానీ 10 మందిలో ఏదో ఒకలో ఇద్దరు పిలుస్తారు. అక్కడ అన్ని జనులకి ఏం తెలుసు? పరిశుద్ధాత్మ గురించి ఏం తెలుసు? అసలు ఆ దేవుడి గురించి ఏం తెలుసు? అసలు భాషల గురించి ఏం తెలుసు? అక్కడ ఉన్నది అన్యులు. పరిశుద్ధాత్మ గురించి కొర్నేలి గారు చుట్టాలు బంధువులు పిలుచుకొస్తే ఈయన మాట్లాడితే వాళ్ళ మీద ఆత్మదేవుడు దిగి వచ్చి వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్నారంటే దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప క్రియ చేస్తారండి పరిశుద్ధాత్ముడు. చాలా మర్యాదస్తుడు అండి ఆయన. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. చాలా మంచి వ్యక్తి అండి. చాలా మిస్ అయిపోతున్నారు మీరు ఆయన్ని. చాలా దూరం పెట్టేస్తున్నారు. ఆయన గురించి ఆలోచించట్లా. పిచ్చి పిచ్చి వ్యక్తులను కలుస్తున్నారు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు, పిచ్చి పిచ్చి యావగేషాలు. సరిగ్గా ప్రార్థన చేయరు, సరిగ్గా మోకరించరు, సరిగ్గా ఆరాధనలో ఉండరు, సరిగ్గా వాక్యాన్ని ధ్యానం చేయరు. ఇవన్నీ చేయమాకండి. పరిశుద్ధాత్ముడు చాలా మంచివాడు. ఆయనతో ఫ్రెండ్షిప్ చేద్దాం, ఆయనతో స్నేహం పెంచుకున్నాం, ఆయనతో అనుబంధం పెంచుకున్నాం. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మన జీవితంలో ఇవి జరిగించుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను వాక్యం అయిపోలా. 19:1-2 వచ్చినాడు. ఏమండి ఇప్పుడు నా వైపు చూడండి. ఇదేంటి అరుస్తూ ఉంది? పక్కన పెట్టనండి మైకు. చూపు అని మొత్తం వాక్యం అంతా అదే శబ్దం వస్తుంది. ఈ మైకు ఏం చెప్తుందండి? ఎలాగో భక్తులు అరవట్లేదు, నన్ను అరవనివ్వండి అన్నట్టుగా అరుస్తుంది నా మైకు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఇదేదో నిందాలు చేయొచ్చు కానీ ఆయన మీరు చేయరు. ఎక్కడ లెగితే దంతామని అదొక భయం. ఏమండి ఇప్పుడు పిల్లల్ని సంకలో వేసుకొని తల్లి పెరుగన్నం కలిపి తినిపిస్తా ఉంటుంది. ఏమని చెప్తుంది? ఒక్క ముద్దే నాన్న, ఒక్క ముద్దే. నిజంగా ఒక్క ముద్దకి ఆపేసిద్దా? ఏ తల్లిని ఒక ముద్ద పెట్టి మిగతా మింగేద్దాం చూస్తుందా? బయటికి తీసుకెళ్ళి బండ్లను చూపించింది, రోడ్డు చూపిస్తుంది, అన్నయ్యలు చూపిస్తుంది, పిల్లలు చూపిస్తుంది. ఒక ముద్ద అని మొత్తం పెట్టారు. అంతే. నేను కూడా అయిపోతుంది అని ఒకటి పంపిస్తా ఉంటాను. అప్పుడే అవ్వదు. బైబిల్ మూసేది ఒక సొలొమోను. అపోస్తులు 19:1-2 ఎలాగైనా తిరిగిచ్చేసి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. కొరింథీయులలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, హలో బ్రదర్, హాయ్, ప్రైజ్ ది లార్డ్ అనట్లా. మనం ఏమంటాం? ఎవరన్నా సొలొమోను అన్న బాగున్నావా అని అడుగు, ఎలా ఉన్నారని అడుగుతాం. కానీ ఆయన వెళ్ళి అడిగిన మాట ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ పొందారా కాదన్న. అసలు ఆ మాట అడుగుతాడు. అసలు నాకు అర్థం కావట్లా. సిస్టర్ బాగున్నారా, అయ్యగారు బాగున్నారా అని అడుగుతాడు. కానీ ఆయన బాగున్నారు లేదు, గీగున్నారు లేదు, ఫస్ట్ పరిశుద్ధాత్మ ఉందా, పరిశుద్ధాత్మ పొందేమంటున్నట్లు. అసలు మాటలన్నీ అయ్యానండి. అసలు మీరు ఎక్కడ ఎన్నైనా చదువుకోండి. ఈ రోజల్లా అసలు కుదరదు. ఇలాంటి ప్రార్థనలు ఇక నెల 4-5 రోజులు పెట్టుకుంటే పోవటమే అవ్వదు. పరిశుద్ధాత్మ గురించి అసలు సబ్జెక్టే తెవలదు. అసలు ఎంత చెప్పు కాక నువ్వు జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి వెళ్ళి కొత్త ప్రదేశం, కొత్త ప్రాంతం, బ్రదర్ బాగున్నారా, ఏం పేరు, ఏ ఊరు, ఎక్కడ ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని అడగకుండా ఏం అడుగుతున్నాడు? సరాసరి అక్కడ చూసి చదువున్నానా? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిందని అడుగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చినందును అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మంచి విషయమై బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. మళ్ళా బాప్తిసం తీసుకొని మళ్ళా ముందు చేశాడు. బాప్తిసం మళ్ళా ప్రార్థన చేసి వాళ్ళ అన్ని భాషలు మాట్లాడతాక ఆ ఊరు నుంచి దాంట్లో
అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎలా చెప్పాడంటే అపోస్తుల పరిచర్యలో పరిశుద్ధాత్మ మొదటిగా, తర్వాత అడుగుతాను, జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాట వాళ్ళు మాట్లాడిన పరిశుద్ధాత్ముడు, రెండవది వాళ్ళు హెచ్చరించిన, వాళ్ళు ప్రార్థన చేసిన, వాళ్ళు బోధించిన, వాళ్ళు పరిచర్య చేసిన, దేవుని స్తోత్రం. మీ అందరూ పంపున్నారు పరిశుద్ధాత్మ. ఇంకోటి లేదు, ఇంకొక మాట కానీ ఇంకొక యావ కానీ లేదా, లేదు చేసిన పరిశుద్ధాత్మతోనే చేస్తున్నారు, పరిశుద్ధాత్మలోనే చేస్తున్నారు. అక్కడ ఆయన పరిచర్య చేయడానికి వెళ్ళాడు, వాళ్ళు ఏం పలకరించట్లా, నీ పేరేంటి అని అడగల. మీరు పరిశుద్ధాత్మను పొందారా, మీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలిసి అనగానే వాళ్ళు బెత్తర మోగాలు పెట్టి చూస్తున్నారు. అసలు పరిశుద్ధాత్మను ఎవరయ్యా, ఆయన ఉన్నాడని సంగతి మాకు తెలియదు అనగానే, మరి ఎవరిని బట్టి బాప్తిజం పొందండి, యోహాను పాస్టర్ గారు ఈ సందావత చర్చి ఆయన దగ్గర పొందుకున్నాం. మీ అయ్యే సందావతలు ఉన్న చర్చి దగ్గర పాస్టర్ పొందుకున్న కాదు అక్కడ సీను. పరిశుద్ధాత్ముడు తెలియకుండా బాప్తిజం అసలు చెల్లిద్దా చెల్లదు కదా. ఇది పట్టుకున్నాడు ఒకవాడు, ఒకసారి బాప్తిజం తీసుకోవాలి, ఏం బాప్తిజాలు 2-3 సార్లు ఇచ్చేస్తున్నారు పాస్టర్లకు తల ఉందా అసలు? నీకు లేదు తల ముందర. ఇక్కడ రెండోసారి బాప్తిజం ఇచ్చాడు పౌలయ్య గారు. మరి దీనికి ఏం చెప్తావు? బాప్తిజం ఒక్కసారి పొందవాలి, నిజంగా ఒక్కసారి పొందవాళ్ళు, అది నిజమైన బాప్తిజమే పొందవాళ్ళు. అబద్ధమైన బాప్తిజం పొందితే ఇంకొకసారి పొందవాలండి. అది ఏంటి అబద్ధమైన బాప్తిజం, ఏంటి చెల్లుబాటు లేని బాప్తిజం అంటే, నీకు ఇచ్చే పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ గురించి తెలుసా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడా, పరిశుద్ధాత్మ గురించి ప్రవచిస్తాడా, పరిశుద్ధాత్మ గురించి ఏమన్నా చెబుతాడా, తీసుకుని నీకు పరిశుద్ధాత్మ ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ క్రియ ఏంటో తెలుసా, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా, ఆ బాప్తిజం చెల్లింది వందనాలు. పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా, ఇచ్చేవాడికి పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా, తీసుకునేవాడికి పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా మునిగిపోయి లెగిసేస్తే ఫస్ట్ టికెట్ నాదే, పరలోకం నాదే, ఎంట్రీ అని కూర్చుంటే కుదరదు. అది మరి ఇక్కడ ఉన్న బాప్తిజాలందరి కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. అయ్యగారి చేతి అది వాస్తవం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ గురించి ప్రకటిస్తాడు, పరిశుద్ధాత్మ బోధిస్తాడు, పరిశుద్ధాత్మ గురించి రుచి చూస్తారు అయ్యగారు. అదే పరిశుద్ధాత్మని మీకు కూడా టేస్ట్ చేయిస్తాడు, రుచి చూయిస్తాడు. మీకు కూడా పరిశుద్ధాత్మ అవగాహన, పరిశుద్ధాత్మ కొద్దిగా గొప్ప వ్యక్తి గురించి తెలుసు. కాబట్టి ఇక్కడ అదే చేస్తున్నాడు. మరలా వారికి బాప్తిజం ఇచ్చాడు, వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఆయన పరిచర్య చేయడానికి వెళ్ళాడు. ఆ పరిచర్యలు కూడా పరిశుద్ధాత్మ శక్తిని ఆయన కనుపరిచారు, విడుదల చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు 8వ అధ్యాయము ఇది అయిపోయింది. నేను 11-14 ఏంటి అవి సోపాలు పడిపోతున్నాడు మనోడు. అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు మరి మమ్మల్ని, మాకు నిద్ర లేవు, ఏమి లేవు. రోమీయులకు 8:11 తర్వాత 14 చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఎందురు. చాలు, ఇక్కడ 2 మాటలు చదివాం. పాప నియమం ఏంటంటే, ఇక్కడ పాస్టర్ గారు మంచి పనులు చేయాలనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు, చెడ్డ పనులు చేయకూడదు అనుకుంటున్నాడు కానీ అయ్యే చేస్తున్నాడు. ఇవి పర్సనల్ ఫీలింగ్. ఇది మనకి చాలా మందికి ఉంటది. ఇప్పుడు మంచి చేద్దాం అన్ని ఇంత వాక్యం చెప్తున్నాడు, చెయ్యాలి 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 చేయాలి అనుకుంటాం, చెయ్యం. అమ్మో చెడు చేయకూడదు అనుకుంటాం, చేసేస్తాం. ఇది మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందిలో పని చేస్తుంది ఈ దెయ్యం నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఈ పాస్టర్ గారికి అటు జరిగింది. అక్కడ ఏది మంచి చేయాలనుకున్నాడు చేయలేకపోవటం, చెడు చేయకూడదు అనుకుంటున్నాడు అదే చెడు చేయడం అక్కడ జరుగుతుంది. అయితే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటయ్య గారు, దీనికి పరిష్కారం ఏంటయ్య గారు, ఈ జబ్బుకి వ్యాధికి దెయ్యానికి ఏంటంటే ఆత్మ అన్నారు. అక్కడ సొలొమోను ఫ్లోలో చదివాడు కానీ నిదానంగా చదివితే అక్కడ ఆత్మ తేలిపోయింది. చివర ఆత్మ జీవింపజేస్తుంది అని చదివాడు. దేవుని ఆత్మ మనలోనికి వస్తే పాప నియమం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు నేను చెప్పాను కదా, చెయ్యాలనుకుంటున్న మంచి చేయనివ్వకుండా చేయకూడదు అనుకుంటున్న చెడు చేపిస్తుంది. ఆ పాప నియమం ఏదైతే ఉందో మనలో ఏదైతే పనిచేస్తుందో ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దాన్ని చంపి జీవింపజేస్తాడు ప్రభువులో. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నువ్వు చేయాలనుకుంటున్న మంచి చేసేయగలవు. వాక్యాన్ని నీ పరిస్థితుల్లో నీ స్థితిగతులు చూపించాలనుకున్నావు అది చూపించగలవు. చెడుని విసర్జించాలనుకున్నావు అది విసర్జించగలవు. ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ దేవుడి వల్ల జరుగుతుంది. ఈ పాపం చావాలి నీ లోపల బయటికి తెలియదండి. చాలా మంది మంచి వ్యక్తులుగా కనపడతారు,
బయటికి తెలియదు. లోపల లోపల నీకు అర్థమవుతుంది. నీ భక్తి నీకు తెలుసు, నీ వ్యక్తిగత జీవితం నీకు తెలుసు. నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు, కాదనట్లేదు. నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు, వాక్యానుసారంగా బతకాలనుకుంటున్నావు, కానీ అలా బతకలేకపోతున్నావు. అయ్యా, నేను వాక్యాన్ని చెయ్యకపోయినా పర్లేదు, నేను చెడు చెయ్యకూడదు అని అనుకుంటున్నావు, ఆ చెడే చేస్తున్నావు. దీనికి ఏంటయ్య గారు సొల్యూషన్? ఒక బలమైన సొల్యూషన్ చెప్తారంటే ఏమీ లేదు అక్కడ సీను. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే పాపం సచ్చిద్ది, జీవాత్మ నీలో నుంచి బయటికి అనేక మంది కనపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. పాపపు వ్యక్తి చచ్చిపోతాడు, ప్రభువు నీలో బ్రతుకుతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. 11 చదివా. ఇప్పుడు 14లో ఏముంది? 14లో ఏముంది? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అదే అండి. అని మేము ప్రభు పెట్టు నువ్వు ప్రభు పెట్టు అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నువ్వు చెప్పుకు తిరిగిపోతే కుదరదు. అపోస్తుల బోధ అండి చెప్పుకు తిరిగే బోధ కాదు, చేస్తా తిరిగే బోధ. చెప్పుకు తిరిగే దరిద్రం అసలు మన చర్చలు ఉండకూడదు. చెప్పమంటే నీకంటే ఇరగబడి చెప్పేస్తావు నువ్వు. మేము ప్రభు పెట్టినవండి, మేము పలానా సంవత్సరంలో తీసుకున్నామండి. ఏంటిది? బాప్తిజం. మేము ఇన్నేళ్ళ నుండి వస్తున్నామండి. ఎక్కడికి? చర్చికి. మాకు ఇన్నేళ్ళ నుంచి తెలుసండి ఎవరు? పాస్టర్ గారు. ఈయన కూడా అప్పుడప్పుడు తెలుసండి ఎవరు? జయరాజ్ గారు. నువ్వు చెప్పంటే నీకు నిన్ను వదిలేస్తే మామూలుగా చెప్పవు. నువ్వు మెడక గొలుసు తీసేసి వదిలేసావు అనుకోండి, బోళ్ళు చెబుతావు. అది కాదు అక్కడ కావాల్సిందే. ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు దేవుడి బెడ్లో. నువ్వేమనుకుంటున్నావు? అసలు దేవుని కుమారులు ఎలా అవుతారు? అది ఏంటి? సీన్ ఏంటి? వ్యవహారం ఏంటి? పర్పస్ ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో నివసించాలి. రెండవది, దేవుని ఆత్మతో మనము నడిపించబడాలి. రోమీయులకు 8:26 ఫైనల్ గా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాము. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. బాబోయ్, ప్రార్థన కూడా పరిశుద్ధాత్ముడు మనలో నుంచి ఉచ్చరింప సత్యం గారు మూడుగులతో చేస్తున్నాడంటయ్యా బాబు. అయిపోయింది వాక్యం. అంటే చివరి పాయింట్ గా ఇన్ని మాటలు చెప్పా, 3 విషయాలు చెప్పా చివరి పాయింట్ లో. పాపాన్ని చంపేది దేవుని ఆత్మ, దేవుళ్ళు బ్రతికించేది కూడా దేవుని ఆత్మ, దేవుని కుమారులకు కుమార్తెను చేసేది దేవుని ఆత్మ. అంతేకాదు మనకు ప్రార్థన రాదు అసలు. ఎక్స్పెషల్లీ నువ్వు చేసేది, నువ్వు అనుకుంటున్నావు ఓ ఫీల్ అయిపోతాను నేను చేస్తున్నాను కాదు. యాక్చువల్ ఆయన నుండి ఉచ్చరింప సత్యం గారు మూడుగులతో ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ప్రార్థన అంత గొప్పగా అంత అద్భుతంగా నీ గంటలు చేయడానికి కూడా కృపనిచ్చేది కూడా పరిశుద్ధాత్ముడే. అంటే చివరి పాయింట్ గా ప్రతి సొల్యూషన్ కి పరిశుద్ధాత్మ, ప్రతి సమస్యకి సొల్యూషన్ పరిశుద్ధాత్మ. పాపం చావాలంటే పరిశుద్ధాత్ముడు, దేవుని కుమారుగా మారాలంటే పరిశుద్ధాత్ముడు, ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్ముడు. అంటే ఈ చివరికి అర్థమవుతుంది ప్రతి సమస్యకి పరిశుద్ధాత్మే జవాబు. నువ్వు ఇప్పుడు వచ్చి ప్రార్థన అయిపోగా లైగారు 100 సమస్యలు చెప్పు, ఒకే ఆన్సర్ ఇస్తాం పరిశుద్ధాత్మ. నువ్వు నోరాలు పెట్టుకుని వెళ్ళడం తప్ప ఏమీ లేదు. ఇదేంటి అయ్యగారు గంట సేపు నా సమస్యలు చెప్తే పరిశుద్ధాత్మను తెలుసుకోమ్మా, పరిశుద్ధాత్మ పొందుకొని ఒక్క మాటతో తేల్చేసాడు అంటావు నువ్వు. కానీ ఆ వ్యక్తులు ఉన్న థ్రిల్లింగ్, ఆ వ్యక్తులు ఉన్న రుచి, ఆ వ్యక్తులు ఉన్న అనుభవం, ఆ వ్యక్తులు ఉన్న కార్యం, ఆ వ్యక్తులు ఉన్న అద్భుతం నువ్వు పొందుకుంటే ఆ ఒక్క మాట చాలా గారని వెళ్ళిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చాలు, ఆ ఒక్క వ్యక్తి చాలు, ఒక్క మాట చాలు. పాడతాం కదా, ఒక్క మాట చాలును. అందుకే ఈ పూట ఒక్క మాట ఇస్తున్నాను మీకు. అంతే, ఎక్కువ ఏం చెప్పాను ఈరోజు నేను. ఒకే ఒకటి, ఏ చెప్పిన పరిశుద్ధాత్మ మీద వెళ్ళిపోయి ఎన్ని రకాలుగా చెప్పిన పరిశుద్ధాత్మ గురించి. చివరి పాయింట్ జ్ఞాపకం చేసుకుని మీరు చెప్పడానికి, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఎవరు? పరిశుద్ధాత్మ. మొట్టమొదటి నుంచి వద్దాం. మనం మాట్లాడినా అమ్మ చెప్పండి అమ్మగారండి. అమ్మ వందనాలు చెప్తాను, కొన్ని బతినాడమంటారమ్మా చెప్పడానికి. చెప్పండి ఫస్ట్ మీరు కూడా చెప్పండి. నువ్వు కాలు చెప్తున్నావు అమ్మ. మనం మాట్లాడుతున్నా, మనం హెచ్చరిస్తున్నా, మనం ప్రార్థిస్తున్నా, మనం బోధిస్తున్నా, ఇంకేం తర్వాత ఏం చెప్పాను? పరిచయం చేస్తున్నా. తర్వాత ప్రతి సమస్యకి మర్చిపోతారు ఆయన్ని. అసలు మర్చిపోయేటట్టున్నాడు ఆయన. ఆయన అసలు కల్లో కూడా పరిశుద్ధాత్మ అదే రావాలి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఇవే గుర్తు రావాలి. పడుకున్నా మర్చిపోకూడదు ఆయన. మనం ఏం చేస్తాం తెలుసండి, గుర్తు పెట్టుకునే వాళ్ళనే మర్చిపోతాం. అసలు ఇది ఎందుకురా బాబు అనుకున్నాను గుర్తుపెట్టు.
దరిద్రుడు, దౌర్భాగ్యుడు, పనికిమాలినోడు ఆడి బాగా గుర్తొచ్చేస్తాడు. పొద్దాక ఎవడో సాతాను గడి పొద్దాకలా అయ్యగారండి నాకు చీకటి కనపడింది అంటుంది మా చర్చిలో. పొద్దాకలనే చెప్పింది, నువ్వు కళ్ళు మూసుకుంటే చీకటే కనపడిద్దమ్మా, కళ్ళు తిరగని చెప్పిపోయిన వారం ఆమె ఆదివారమే వచ్చింది. ఆమె మళ్ళీ వచ్చి నెలకోసారి వచ్చి ఇచ్చి నెలకోసారి వస్తే ఏంటో పాస్టర్ గారు చీకటే కనపడుతుంది అని అంటే నేను అన్నాను, కళ్ళు తెరిచి చూడమ్మా వెలుగు కనపడిద్ది అన్నాను. ఆ జనంలో మరి మాట మాట్లాడుకుని వెళ్ళిపోయింది. చేయి పెట్టి నాకు 100 కూడా చెప్పలేదు. స్తోత్రం. మరి రేపు నెల వస్తుందో రాదో చూడాలి పాస్టర్ గారు. ఆమెకు ఒక ఎంక్వైరీ మాస్టర్ లాగా వచ్చింది నెలకోసారి. మరి వస్తే కుదురుకుంటా ఉండదు, చీకట కనపడిద్ది అని చెప్పింది. నా నోరేమో ఆగదు, నా దూరం నోరు కదండి అనేసేస్తాను. నువ్వు కళ్ళు తెరిచి పడుకో, నువ్వు పడుకున్నా కళ్ళు తెరు, తింటున్నా కళ్ళు తెరు, అప్పుడు చీకటే కనపడదు, మొత్తం వెలిగే ఉంటుంది నేను అని అన్నాను. అందుకే చీకటి ఎందుకు కనపడుతుంది నీకు అసలు నాకేం అర్థం కావట్లే. పొద్దున్న చీకటి కనపడుతుంది, గల్లు గల్లు అన్నట్టు పరిగెత్తింది. నీడు నీ యావ ఏమండి నీ యావంతా ఆడి మీద ఉంటుంది. నీ యావ ఎవడాడు? పనికిమాలోడు, దరిద్రుడు, దౌర్భాగ్యుడు, నికృష్టుడు, నీచమైనడు. అసలు ఆయన ఎన్ని తిట్టినా అది సరిపోదు. నిద్రలో కూడా ఆడే కనపడుతున్నాడంటే అంత భక్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. కొడుకుని లేకనే ఏంటో ఇక్కడ పెద్ద పిచాచి వచ్చేసింది నా ముందుగా, నాకు గొంతుకి పేకి ముడేసేస్తుంది అంటుంది ఒక నా దగ్గర. ఒక పిల్ల అండి మా చర్చిలో చిచ్చి అని ఉంటుంది. ఆ పిల్ల ప్రార్థన చేయండి, ప్రార్థన చేయకపోతే బతుకులేదని చెప్పి ఒకరోజు వాక్యం. అమ్మాయి ఆ రోజే ఫస్ట్ టైం ప్రార్థన చేయటం. 2 గల్లు గల్లు అని శబ్దం రంగాలు ప్రార్థన మానేసి దుప్పటి ముసుకేసుకొని కొడుకుందంట. ఆ రోజు నుంచి నన్ను ప్రార్థన చేయొద్దు అయ్యారు అని అంటుంది. ప్రార్థన చేయమని అడగొద్దు అయ్యారు నన్ను అంత నా మొహం మీద. అమ్మాయి ప్రార్థన చేయగల 2 గల్లు గల్లు అని శబ్దం రంగాలు ప్రార్థన మానేసింది అమ్మాయి. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేయగల ఎక్కువ శోధనలు వస్తే అమ్మో శోధనలు వచ్చేతని ప్రార్థన చేయకపోతేనే బాగున్నామని ప్రార్థన మానేస్తారు కొంతమంది. అంత అటువంటి భక్తులు ఉన్నారండి, మంచి మంచి వాళ్ళు. వాళ్ళన్నీ మరి చరిత్రకి ఎక్కాలి కదండి. వాళ్ళందరూ ఎక్కడ పోతారండి? గిన్నీస్ బుక్ లో అసలు ఎక్కించేయాలి. ఆడు ఎవడో గిన్నీస్ బుక్ లో ఎక్కించాడు కానీ పేర్లు ఎంతమంది ఉంటారు చర్చిలు, మన చర్చిలు అలాంటి వాళ్ళు. అందుకే నేను అంటాను, సైతాను గారి గురించి పద్దాకలు తలుసుకోవడం మానే ఈ పూట నుంచి. అర్థమైందా? మా చెల్లి అంటుంది, అనియా నువ్వు దగ్గు వచ్చినా సైతాన్ అంటావు, జలుబు వచ్చినా సైతాన్ అంటావు. ఆడు బాధపడుతున్నాడు అనియా అంటుంది మా చెల్లి. ఆడు అంటున్నాడంటే మా చెల్లి దగ్గరికి వచ్చి, మీ అన్నయ్య డ్రింకులు తాగి జలుబు చేస్తే నన్ను తిడతాడండి మీ అన్నయ్య అన్నాడండి ఆమె దగ్గరికి వచ్చి. అసలు జోక్గా చెప్తున్నా దాంట్లో ఎంత మర్మం ఉందో చూడండి. నేను పొద్దాక లేదో సైతాన్, ఆ సైతాన్ అని చెబుతాం మేము. అందుకే నేను అంటాను, సైతాన్ గారిని ఎక్కువ తెలుసుకోమాకండి, సైతాన్ గారికి ఎక్కువ మైండ్ లో పెట్టుకోమాకండి. ఆడు మైండ్ లో ఉంటే నువ్వు నిద్రపోయినా వస్తాడు, నువ్వు ఎక్కడ పోయినా వస్తాడు, నువ్వు ఎక్కడున్నా కూడా వస్తాడు. అసలు ఆయన పూర్తిగా మైండ్ లో తీసేసి ఈ మంచి వ్యక్తిని ఈ పూట మైండ్ లో పెట్టేసుకోండి. గట్టిగా చెప్తారా మంచి వ్యక్తి పేరు? అందరూ చెప్పండి గట్టిగా. ఆయన పేరు ఏం పేరండి? ఆయన మంచివాడు, ఆయన మంచి కార్యాలు చేస్తాడు, చీకటి కనపడకుండా చేస్తాడు, వెలుగే ఉంటుంది ఇక మన కళ్ళు ఎదుట. కళ్ళు మూస్తే చీకటిరా, నువ్వు కళ్ళు తెరిస్తే నే వెలుగురా అని పాట ఉంది. ఊరకనే రాయాలండి దైవజనుల పాటలు. ఈ రోజున మన కళ్ళు తెరిపించిన పరిశుద్ధాత్మకి చేతులతో ఒక్క స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగు. ఎంతమంది కళ్ళు తెరవబడ్డాయమ్మా? ఇంకా కళ్ళు మూసుకొని ఉండబాకండి. చీకటే కనపడుతుంది. నువ్వు వచ్చింది ఆ కళ్ళు మూస్తే. కళ్ళు తెరవబడాలి, కళ్ళు ఉన్న పొరలు రాలిపోవాలి. ఆ పరిశుద్ధాత్మ వెలుగు ఈ పూటను అనుభవించాలి. ఆ పరిశుద్ధాత్మ వెలుగు ఈ మధ్యాహ్నం నువ్వు అనుభవించి కొంచెం తిరిగి వెళ్ళను దాకా శుభ్రంగా చెప్పేస్తారా? నువ్వు మనసు తృప్తిగా ఉంటది. మాట్లాడినా అంటే ఈ ఒక్క మాట చెప్తే పరిశుద్ధాత్మ అంటారా? నువ్వు మొత్తం చెప్పండి. మరి బయలు అంకించుకుంటారు ఒక మాట మీరు. అంటే వీడికి పరిశుద్ధాత్మ అంటే ఇది దౌర్భాగ్యుడు మమ్మల్ని అదంటే పరిశుద్ధాత్మ ఇంకా 8 పాయింట్లకు పరిశుద్ధాత్మ అనుకుని కూర్చొని నేను మొత్తం చెబుతా. చెప్పండి, మొత్తం చెప్పండి అమ్మా. అంటే ఒకటే ఆయన ప్రార్థన చేయాలి అంటే మీరు ఇప్పుడే సెట్ చేసేసుకున్నారు. ఎలీషా నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను, సొలొమోను నేను మోకరిస్తే పరిశుద్ధాత్మ అంటాను. అది ఒక్కటే చెప్తున్నాడు అయ్యగారు, ఫస్ట్ నుంచి చెప్పట్లా. చెప్పండి, మాట్లాడినా సమస్యకి పరిష్కారం ఎక్కువ ఇబ్బంది పెట్టండి. మెత్తు కూడా వచ్చేస్తుంది కొంతమంది చెప్పలే. వాళ్ళు కింద మీదకి చెప్తున్నారు అనుకో ముందుకు. అయినా పరిశుద్ధాత్మ చాలా అవసరం అండి. ఈ రోజు నుంచి
ఆయన గురించే ఆలోచిద్దాం, ఆయన గురించే మాట్లాడుకుందాం, ఆయన గురించే బోధిద్దాం, ఆయన గురించే హెచ్చరిద్దాం, ఆయన గురించే ప్రార్థిద్దాం, ఆయన గురించే ప్రతి సమస్యకు సొల్యూషన్ ఎత్తుక్కుందాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మని మనలోకి నింపేసుకొని పరిపూర్ణం చేసుకుందాం. క్రీస్తుతో పాటుగా రోగంగా రెప్పపాటున ఖచ్చితంగా ఈ సంఘం ఎత్తబడును గాక. పరిశుద్ధాత్మతోనే ఉండండి, పరిశుద్ధాత్మతోనే తినండి, పరిశుద్ధాత్మలోనే తాగండి, పరిశుద్ధాత్మతోనే పడుకోండి, పరిశుద్ధాత్మతోనే పనిచేయండి, పరిశుద్ధాత్మతోనే ట్రావెల్ చేయండి, పరిశుద్ధాత్మతోనే సమస్తము జరిగించండి. ఆ వ్యక్తిని మర్చిపోవద్దండి. ఆ వ్యక్తిని ఎంత గుర్తు పెట్టుకుంటే అంత ప్రయోజనం మనకి. నేను చెప్తున్నా, నేను అనుభవించాను నా వ్యక్తిగత జీవితంగా, నా కుటుంబ జీవితంగా. ఆ వ్యక్తిని ఎప్పుడైతే నేను పట్టుకున్నానో, ఆ వ్యక్తి ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యాడో, ఆ వ్యక్తిని నేను ఎప్పుడైతే ఆస్వాదించానో, ఆ వ్యక్తిని ఎప్పుడైతే నేను వదిలిపెట్టకుండా నాలో ఆయన నింపేసుకున్నానో, ఆ వ్యక్తి ఎలా చేశాడంటే ఆర్థికంగా, భౌతికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్నిట్లో అభివృద్ధి మాకు ఇచ్చాడండి దేవుడు. ఒక ఆత్మలోనే కాదండి, నీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా అభివృద్ధి వచ్చేస్తుంది ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కనుక నువ్వు కలిగి ఉంటే. అన్నిట్లో డెవలప్మెంటే. నువ్వు విత్తనం వేస్తే నూరంతులు కోసేస్తావు, మామూలుగా ఉండదు మన సీన్. ఈ పరిశుద్ధాత్ముడు అంత గొప్ప క్రియ చేస్తాడు. ఈయన అసలు ఎట్టి పరిస్థితులను మీరు మర్చిపోవద్దు. ఈయన గురించే ఇప్పుడు అపోస్తలులు అందరి గురించి చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరి నోట్ల నుంచి ఎవరి పేరు వచ్చింది? పరిశుద్ధాత్ముడు, 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 పరిశుద్ధాత్ముడు. వాళ్ళ సేవ అంత విస్తరించడానికి, వాళ్ళ సేవ అంతగా ఆసియా ఖండాన్ని ఒలికించేయడానికి అపోస్తలుల పౌలు సేవ, అపోస్తలుల సేవ యావత్తు భారతదేశానికి వచ్చి కూడా గడగడలాడించడానికి కారణం అంతే. ఆ వ్యక్తిని వాళ్ళు మర్చిపోలా, ఆ వ్యక్తిని వాడు విడిచిపెట్టలా, ఈ వ్యక్తి కూడా వీళ్ళని మర్చిపోలా, ఈ వ్యక్తి కూడా వీళ్ళని విడిచిపెట్టాలి. కలిసి ఉందాం, కలిసిపోయి ఉందాం, వేరువేరుగా వద్దు. ఆయన ఆ గదిలో నువ్వు ఈ గదిలో, తప్పది. కలిసిపోదాం, ఏకమైపోతాం, ఏకశరీరులుగా మారిపోతాం. దేవుడు ఈ వాక్యాన్ని మీ వినికుల్లో దీవించి, ఈ వాక్యం ఇది మొదలుకొని మీలో క్రియ జరిగించిన దాకా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు. ఓపిక మీకు కూడా వందనాలు.